हृदय को अति पवित्र स्थान से उन्होंने जोड़कर नहीं रखा था। వారు తమ హృదయాలను అతి పరిశుద్ధమైనటువంటి స్థలముతో అంటు పెట్టుకోలేదు. परमेश्वर के साथ उनका वार्तालाप नहीं था, దేవునితో మాట్లాడే అనుభవం వారికి లేదు. क्योंकि जब जब उन्हें कोई कार्य करना पड़ता था వారికి ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు तब तब उनको अति पवित्र स्थान में जाके संदूक का सहारा लेना पड़ता था। వారు అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళి మందసము ఆ యొక్క సమూహం సహాయం తీసుకోవాలి. और उन्होंने वह नहीं किया। మరి అది చేయలేదు వారు. और ऐसा हुआ మరి ఎలా అయిందంటే जब वो युद्ध में गए వారు యుద్ధానికి వెళ్ళారు. तो वाचा का संदूक छीन लिया गया, నిబంధన మందసము దొంగలించబడ్డది, తీసుకున్నారు వారు. जिनके द्वारा వారి ద్వారా एली की मृत्यु हुई, ఏలి చనిపోయాడు, उनके बेटों की मृत्यु हुई, ఆయన కొడుకులు చనిపోయారు, उनके बच्चों के उसके बेटे के पत्नी की मृत्यु हुई, ఆయన కుమారుల భార్యలు చనిపోయారు. और बच्चे को जन्म देते देते उसने कहा పిల్లల్ని కంటూ ఆమె అన్నది कि इजराइल से महिमा छीन ली गई है। ఇజ్రాయెల్ నుండి మహిమ దోచుకోబడినది. इस बात पर अगर हम लोग बहुत ध्यान देंगे, ఆ మాటను ఒకవేళ మనం ధ్యానించినట్లయితే संदूक है మందసం ఉంది, लेकिन अगर उसके साथ हमारा वार्तालाप नहीं है, దానితో మాట్లాడే అనుభవం అనేది మనకు లేకపోతే, अति पवित्र स्थान में अगर हमारा प्रवेश नहीं है, అతి పరిశుద్ధ స్థలమందు మనము ప్రవేశించలేకపోతే, एक दूसरे से अगर हम लोग जुड़े हुए नहीं है, ఒకరితో ఒకరు మనం అంటుకొని లేము, वाचा का संदूक का महत्व अगर हमारे जीवन में नहीं है, నిబంధన మందసపు ప్రాధాన్యత మన జీవితాలలో లేదు, तो इसी प्रकार परमेश्वर की महिमा छीन ली जाती ఈ है। విధానములోనే దేవుని మహిమ తీసివేయబడుతుంది. शैतान हर समय ताकते रहता है సాతాను ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు, कि कैसे मैं परमेश्वर के महिमा को छीनूं। ఏ విధానములుగా దేవుని మహిమ నేను దొంగలించాలి. हम परमेश्वर की संतान हैं మనము దేవుని और సంతానమైన नित्य उसकी महिमा हमारे जीवन में कार्य करते रहती है। ఎల్లప్పుడూ ఆయన మహిమ మన జీవితాల్లో పనిచేస్తుంటుంది. और शैतान यही चाहता है कि हमारे व्यक्तिगत जीवन से, మరి సాతాను మన వ్యక్తిగత జీవితం ద్వారా కోరుతున్నాడు, हमारे जिंदगी से, మన జీవితం ద్వారా, हमारे परिवार से, మన కుటుంబంతో, हमारा जो कुछ भी है మనకి ఏవైతే ఉన్నవో वो हमारे पास से परमेश्वर की महिमा को छीनना चाहता है। వాటి నుండి దేవుని మహిమ నుండి మన దగ్గర నుండి क्योंकि उसको मालूम है దొంగిలించాలనుకుంటున్నాడు. उस परमेश्वर के महिमा के द्वारा మనకి తెలుసు దేవుని మహిమ ద్వారా हमारी जिंदगी सदा सक्सेस बनी మన रहेगी। జీవితం ఎల్లకాలము సఫలంగా ఉంటది. हमारे सामने कोई ठहर नहीं सकेगा। మన ఎదుట ఎవరు నిలవలేరు. हम बड़े बड़े युद्धों को पार करके आगे बढ़ेंगे। పెద్ద పెద్ద యుద్ధాలను దాటి మనం ముందుకెళ్తాం. उसकी महिमा रहने के कारण ఆయన మహిమ ఉండడం ద్వారా परमेश्वर हमारे साथ साथ चलेगा। దేవుడు మనకు తోడై నడుస్తాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वाचा का संदूक जब छीना गया, నిబంధన మందస్సము తీసుకోబడ్డప్పుడు उसका मतलब ये है దానికి అర్థం ఏంటంటే कि परमेश्वर की महिमा छीनी गई। దేవుని మహిమ తీసుకోబడ్డది. यहाँ हमने अपने आप को जांचना पड़ेगा ఇక్కడ వరకు మనకి మనము పరిశీలన कि हम చేసుకోవాలి. परमेश्वर की संतान होने के बाद भी దేవుని పిల్లలమై ఉన్నప్పటికీ हमारे पारिवारिक जीवन में, మన కుటుంబ జీవితాల్లో, हमारे आत्मिक जीवन మన में, ఆత్మీయ జీవితంలో, हमारे परिस्थितियों మన में, పరిస్థితుల్లో, हमारे सारे बातों में మన అన్ని విషయాలలో क्यों हम हार की परिस्थिति को लेकर जी रहे हैं? ఓటమి పరిస్థితిని పట్టుకొని ఎందుకు బ్రతుకుతున్నాం? क्यों ऐसा हो रहा कि पहाड़ जैसी समस्या हमारे सम्मुख है, కొండల లాంటి సమస్య మన ఎదుట ఉంది, उसको पार करने के लिए हम बेचैन हैं। దానిని మనము దాటడానికి మనము స్థిరంగా లేము. एक बेचैनी की जिंदगी, ఒక అస్థిరమైన एक జీవితము, निराशा की जिंदगी, నిరాశతో కూడిన జీవితం, समस्या से भरी जिंदगी, సమస్యలతో కూడిన జీవితము, आंसुओं की जिंदगी, కన్నీల జీవితము, भय की जिंदगी భయంతో కూడిన और జీవితం, प्रार्थना का उत्तर न मिलने वाली जिंदगी। ప్రార్థనకు జవాబు దొరకనటువంటి इन జీవితం. सारे बातों के कारण వీటన్నింటిని బట్టి हम इतने व्याकुलता से अपने जीवन को जी रहे। ఇంత కలవరముతో మన జీవితాన్ని జీవిస్తున్నాం. इसका एक कारण है, దానికంటూ ఒక కారణం ఉంది. अपने आप को हम लोग को चेक करना पड़ेगा। మనకి మనము పరిశీలన क्या చేసుకోవాలి. मेरे परिवार से परमेश्वर की महिमा छीनी गई है? ఎక్కడ నుండి నా కుటుంబంలో నుండి దేవుని మహిమ తీసివేయబడ్డది? क्या हमारे आत्मिक जीवन से परमेश्वर की महिमा छीनी गई है? మన ఆత్మీయ జీవితం నుండి దేవుని మహిమ తీసివేయబడ్డదా? क्या मेरे पास जो कुछ भी है उस पर परमेश्वर की महिमा ठहरी हुई, నా దగ్గర ఉన్న వాటిలో నుండి దేవుని మహిమ నిలబడి ఉందా? या शैतान ने उस महिमा को छीन ली गई? లేక సాతానుడు ఆ మహిమను దోచుకున్నాడా? कल बाबू ने एक सुंदर बात बताया। నిన్న దినాన బాబు ఒక మంచి మాట చెప్పాడు. इतने हौले हौले हमारे जीवन से शैतान उन सारे बातों को छीन लेता, ఇంత మెల్లిమెల్లిగా సాతాను మన జీవితంలో వాటన్నిటిని దోచుకుంటాడు. वो हम समझ ही नहीं पाते। వాటిని మనం అర్థం हमें చేసుకోలేము. लगता ही नहीं कि वो हमारे पास से छीन लिया మన गया। దగ్గర నుండి దోచుకున్నాడని మనకు అనిపించదు. हमको लगता सब कुछ सही चल रहा మనకు है, అనిపిస్తుంది అన్ని
బాగా నడుస్తున్నాయి. हम चर्च तो जा रहे हैं, చర్చికి వెళ్తున్నాం, हम प्रार्थना भी कर रहे हैं, ప్రార్థన చేస్తున్నాం, हम सब कुछ कर रहे हैं, అన్ని బాగు చేస్తున్నాం. लेकिन जाने अनजाने में भी తెలిసి తెలియని हम విధానంలో समझ नहीं पाते మనకు అర్థమే కాదు कि कब शैतान ने जाल डाल दिया సాతాను ఎప్పుడు వల వేశాడు. और हौले हौले परमेश्वर की महिमा को छीनने के लिए वो पूरी अपनी प्लानिंग कर चुका है। మెల్లి మెల్లిగా దేవుని మహిమలను దొంగలించడానికి వాడు ప్రణాళిక और వేశాడు. जब तक सच में वो स्थान हमको मालूम नहीं होगा कि कहाँ से छीना गया, ఎక్కడి నుండి దోచుకోబడ్డది ఆ స్థలం ఎంత వరకైతే మనకు తెలిసి రాదో, तो फिर कैसे हम लोग फिर से परमेश्वर के संदूक को हमारे परिवारों में ठहरा ఏ सकेंगे? విధానంలో దేవుని మందసాన్ని మన కుటుంబంలో నిలబెట్టగలము? क्योंकि हमारा परमेश्वर ऐसा परमेश्वर है, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే वो शत्रुओं को हमारे ऊपर राज्य नहीं करने देता। శత్రువులను మన మీద రాజ్యం ఏలనివ్వడు. उसके बहुत सुंदर सुंदर गुण है, ఆయనకు మంచి గుణాలు ఉన్నవి. और जब कभी कोई हमारा सामना करता, ఎవరైనా మనల్ని ఎదిరించినప్పుడు परमेश्वर का वादा है, దేవుడిచ్చిన వాగ్దానం, तेरी बाई और 1000 ఒక వైపు 1000 మంది, और तेरी दाहिनी और 10,000 నీ దక్షిణం गिरेंगे వైపు 10,000 మంది పడినను तो भी तेरी कोई हानि नहीं होगी। నీకు ఎలాంటి హాని उसका కలగదు. ये अभिवचन है, అదే నా వాగ్దానము. धर्मी को कभी हानि नहीं होती। నీతిమంతునికి హాని కలగనివ్వడు. उसका ये अभिवचन है, ఆయన వాగ్దానం అది. धर्मी के डेरे से कोई वस्तु गुम नहीं होती। నీతిమంతుని గుడారం నుండి ఏ వస్తు దొంగలించబడదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जब कभी कोई हमारा सामना करने के लिए उठता है, ఎవరైనాను లేచి మనల్ని ఎదిరించడానికి వచ్చినప్పుడు तब यहोवा उठता है, యెహోవా లేస్తాడు. उसका वाचा का संदूक हमारे आगे आगे चलकर ఆయన నిబంధన మందసం అనేది మనకు ముందుగా నడిచి शत्रु और शैतान के सारे कार्य को तितर बितर कर శత్రు देता है। మరియు సాతాను క్రియలన్నిటిని చెల్లాచెదరు तो చేస్తాడు. यहाँ हम लोग अपने आप को కానీ ఇక్కడ మనము वाचा के संदूक सम्मुख जाकर, నిబంధన మందసము ఎదుటికి వెళ్ళి जैसे मूसा उसके सामने जाके विचार करता था, ఏ విధంగానే మోషే దాని ఎదుటికి వెళ్ళి ఆలోచించేవాడో, यहोशू वाचा के संदूक के पास जाके विचार करता था యెహోషువ నిబంధన మందసం ముందటికి వెళ్ళి ఆలోచించేవాడు, और परमेश्वर से वो मांगता था దేవునితో అడిగేవాడు, कि प्रभु तू मुझे बता, ప్రభువా నీ నాతో చెప్పు, मुझे कहाँ सही करना है, నేను ఎక్కడ సరి చేయాలి, मुझे क्या करना है। నేనేం చేయాలి, परमेश्वर मेरे जीवन में सफलता के लिए मैं क्या करूं? ప్రభువా నా జీవితంలో సఫలం కొరకు నేనేం చేయాలి. और क्षण क्षण परमेश्वर उनको उपाय बताता था క్షణ క్షణమందు దేవుడు వారికి ఉపాయం और చెప్పేవాడు, उनसे बातचीत करता వారితో था, మాట్లాడేవాడు. और तब तब इजरायली लोग जय प्राप्त करते थे। అప్పుడప్పుడల్లా ఇజ్రాయేలు ప్రజలు कि परमेश्वर का జయం ये वादा है, ఎందుకనగా దేవుడిచ్చిన వాగ్దానము, धर्मी के तंबू से जय जयकार की ध्वनि आएंगी। నీతిమంతుని గుడారములో నుండి జయ ఘోషణ, జయ ఉత్సవం జరుగుతుంది. ये परमेश्वर का वादा है, అది దేవుడిచ్చిన వాగ్దానం. चाहे कितने भी तूफान आओ, ఎన్ని తుఫాన్లు వచ్చినా, कितने भी संकट आओ, ఎన్ని సమస్యలు వచ్చినా, शत्रु ने अगर घेर भी लिया, శత్రు మనల్ని ఆవరించినా, घर धर्मी का है, ఇల్లు నీతిమంతునది. क्योंकि धर्मी के घर से నీతిమంతుని గుడారంలో నుండి जय जयकार की ध्वनि आएंगी, జయ గీతము क्योंकि వస్తుంది. वो शत्रुओं को हराने वाला परमेश्वर है। ఎందుకనగా శత్రువులను ఓడించే దేవుడు ఆయన. अगर उसके विपरीत हमारे धर्मी के तंबू स्थान में हो रहा है, దానికి వ్యతిరేకంగా నీతిమంతుని గుడారం లేదనే జరుగుతుందా, तो सतर्क होने का समय हमारे लिए बहुत अवश्य है। జాగ్రత్త పడవలసిన సమయం అది. हमें सतर्क होना है। మనం జాగ్రత్త పడాలి. शत्रु हम पर राज्य कर ही नहीं सकता, శత్రు మన మీద రాజ్యమేలలు, हार हम पर राज्य कर ही नहीं सकते, వాడు మన మీద రాజ్యమేలలేడు, हानि हम पर राज्य कर ही नहीं सकती, కానీ మన మీద రాజ్యమేలదు. हमारा जो उसको दुष्ट छू ही नहीं सकता, మనకి ఏ వెతున వాటిని దుష్టుడు ముట్టలేడు. क्योंकि प्रायश्चित करने के द्वारा जो उसकी दया और उसका लहू जो है, ప్రాయశ్చిత్తము చేయడం ద్వారా ఆయన దయ, ఆయన రక్తం ఏదైతుందో उसके द्वारा शैतान हमें छू नहीं सकता। దాన్ని బట్టి సాతాను మనల్ని ముట్టడు. धर्मी की कभी हानि नहीं होती, నీతిమంతునికి ఎలాంటి నష్టం కలగదు. धर्मी के तंबू से सदा जय जयकार की ध्वनि होती है। ఎల్లకాలం నీతిమంతుని గుడారమున జయ గీతము పాడబడును. इसलिए हमें सतर्क होना जरूरी है, అందుకని మనము జాగ్రత్త పడాలి. ताकि जो महिमा शैतान ने चुरा लिया है, ఏ మహిమనైతే సాతాను దొంగలించాడో, हमारा परमेश्वर के सामने जब हम प्रायश्चित करेंगे, మన దేవుని ఎదుట మనము ప్రాయశ్చిత్త పడితే, वाचा के संदूक के सम्मुख आकर నిబంధన మందస్సం ఎదుటికి వచ్చి प्रायश्चित करने के द्वारा ప్రాయశ్చిత్తము చేయడం ద్వారా यहोवा की करुणा जो सदा की है, యెహోవా కృపాది నిరంతరం ఉంటుంది. जो दया का सागर और क्षमा की खानी ఆయన है, దయా సాగరమై ఉన్నాడు, మరి క్షమాపణకు గని అయి ఉన్నాడు. फिर एक बार परमेश्वर की महिमा हमारे परिवारों में, हमारे तंबू में निवास करेंगे। మరొకసారి దేవుని మహిమ మన కుటుంబంలో, మన గుడారములో నివాసము చేయును. जैसे फिर से परमेश्वर का वाचा का संदूक हमारे परिवार में ठहर जाएगा, ఏ విధంగా అయితే మళ్ళీ దేవుని నిబంధన మందసం మన
కుటుంబంలో నిలబడుతుందో तब आशीष के द्वार फिर से खुल जाएंगे, ఆశీర్వాదాల ద్వారాలు తెరవబడతాయి. क्योंकि जो परमेश्वर खोलता है उसे कोई बंद नहीं कर सकता। దేవుడు దేనైతే తెరుస్తాడో ఎవరు దాన్ని మూయలేరు. चाहे कितने भी शत्रु हमें घेर ले, ఎంత శత్రు మనల్ని ఆవరించినను यहोवा का दैविक आनंद हमारे जीवन में बना रहेगा, యెహోవా దైవిక ఆనందం మన జీవితంలో నిలిచి क्योंकि ఉంటది. युद्ध वो लड़ेगा, యుద్ధము ఆయన చేస్తాడు. हमारे आगे आगे वाचा का संदूक चलेगा మన ముందుగా దేవుని మందసం నడుస్తుంది, और हम उसके पीछे पीछे चलेंगे। మరి మనం ఆయన వెనకాల నడుస్తాము. हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. इस स्थान में हमको सतर्क होना है, ఈ స్థలమందు మనం జాగ్రత్త పడాలి. क्योंकि एक भयंकर बात है, ఒక భయంకరమైన మాట, अगर इस क्षेत्र में हम सतर्क नहीं होंगे ఈ వర్గములో మనం జాగ్రత్తగా ఉండకపోతే तो शैतान हमको और हम लोगों को खाई में लेकर जाएगा। సాతాను ఇంకా మెల్లిమెల్లిగా లోయలోనికి తీసుకొని वो వెళతాడు. यही चाहता है వాడు కోరుతాడు ఏంటంటే हम ऐसे गड्ढे में गिरे ఇలాంటి లొందలో పడాలి, जहाँ से हम उठ न सके, అక్కడ నుండి మనము లేవలేము. लेकिन हमारा जीवित परमेश्वर हमारे साथ है। కానీ మన సజీవ దేవుడు మనకు తోడై ఉన్నాడు. उसका जीवित वचन ఆయన సజీవ जब వాక్యము हमसे बातचीत करता మనతో మాట్లాడినప్పుడు और हम सतर्क होते, మనము జాగ్రత్త फिर పడతాం. एक बार उसके वाचा के संदूक के पास जाकर अगर हम लोग प्रायश्चित करेंगे మరొకసారి నిబంధన మందసాని దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త పడితే तब परमेश्वर की महिमा फिर से दोबारा लौट आएंगी। దేవుని మహిమ రెండోసారి తిరిగి వస్తది. हमको मनुष्य से कुछ नहीं करना है, మనుష్యులతో మనం ఏం చేయొద్దు, शत्रुओं से कुछ नहीं करना है, శత్రువులతో ఏం చేయొద్దు, सताने वालों से कुछ नहीं करना है, బాధించు వారి పట్ల ఏం చేయొద్దు, दुख देने वालों से कुछ नहीं करना है, దుఃఖపరచు వారి పట్ల ఏం చేయొద్దు. सारे लोगों से हमें कुछ नहीं करना है। వీరందరితో మనం ఏం చేయకూడదు. हमारा काम एक ही एक काम, మన పని ఒకే ఒక పని. जैसा मूसा ने और याकूब ने किया, मूसा ने और यहोशू ने किया, మోషే మరి యెహోషువ చేసిన విధానములో वाचा के संदूक के सम्मुख हमको आना है। నిబంధన మందస్సము ఎదుటికి మనము రావాలి. हमको परमेश्वर की महिमा हमारे परिवार में चाहिए, దేవుని మహిమ మన కుటుంబాలలో మనకు परमेश्वर కావాలి. की महिमा हमारे बच्चों के जीवन में चाहिए, దేవుని మహిమ మన పిల్లల జీవితాలలో हमारा ఉండాలి. जो कुछ भी है उसके ऊपर परमेश्वर की महिमा ठहरी रहना वो हमको चाहिए, మనకున్న వాటన్నిటి మీద దేవుని మహిమ నిలబడి ఉండడం అనేది మనకు కావాలి. ताकि हमारे तंबू में और हर एक के जीवन में जय जयकार की ध्वनि गूंजती మన रहे। మన గుడారలో మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని జయ గీతం పాడబడాలి. हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जब शैतान ये देखता है సాతానుడు వీటిని చూసిన తర్వాత हमारे तंबुओं में से మన గుడారాలలో నుండి रोने की आवाज, ఏడుపు, सिसकने की ఒక आवाज, సనిగా వెక్కి పడే స్వరం పరిస్థితి, हार की आवाज, ఓటమి పరిస్థితి, निराशा की आवाज, నిరాశ స్వరము, तब वो खुश होता है। అప్పుడు వాడు సంతోషిస్తాడు. उसको मालूम है कि परमेश्वर की महिमा छीन ली गई, వానికి తెలిసింది ఏంటంటే దేవుని మహిమ తీసివేయబడ్డది, परमेश्वर की महिमा उठ गई। దేవుని మహిమ లేచిపోయింది. ये वही समय है ఇది ఆ సమయమే जब हम सतर्क न होने के कारण మనము జాగ్రత్త పడకపోవడం ద్వారా वो प्रवेश करने के लिए वो बीच में आता है। వాడు ప్రవేశించడానికి మధ్యలోనికి వస్తాడు. हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. तो सतर्क होना हमारे लिए बहुत अति अवश्य है, జాగ్రత్త పడడము మన కొరకు చాలా అవసరమైనది. जिसके कारण वाचा का संदूक हमारे जीवन में हमारे परिवारों में ठहरा रहे। దాన్ని బట్టి నిబంధన మందసం మన జీవితంలో మన కుటుంబాల్లో నిలిచి ఉంటది. वाचा का संदूक तो छीन लिया गया, నిబంధన మందసం అయితే తీసివేయబడ్డది. लेकिन उसके बाद हम लोग देखते हैं కానీ దాని తర్వాత మనం చూస్తాం जैसे वाचा का संदूक छीनने के बाद నిబంధన మందసము తీసివేయబడిన తర్వాత दाऊद ये प्रयत्न करता है। దావీదు ప్రయత్నించాడు. दाऊद क्या करता, దావీదు ఏం చేస్తాడు? उसको मालूम है ఆయనకు తెలుసు कि मेरे राजपाट को चलाने के लिए నా రాజ్య సింహాసనాన్ని నడిపించడానికి मुझे वाचा की संदूक की आवश्यकता నాకు है। నిబంధన మందసము కావాలి. अगर हमारे मध्य में वाचा का संदूक नहीं रहेगा ఒకవేళ నిబంధన మందసం అనేది మన మధ్యలో ఉండకపోతే तो मैं मेरे जीवन में हार का सामना करूंगा। నేను నా జీవితంలో ఓటమిని ఎదుర్కొంటాను. अगर वाचा का संदूक मेरे आगे आगे चलने के लिए नहीं रहेगा నిబంధన మందసం అనేది నా ముందుగా నడవడానికి ఉండకపోతే तो मेरे जीवन में मैं कैसे जय प्राप्त करूंगा, నా జీవితంలో నేను ఎలా జయమొందుతాను? इतना बड़ा राजपाट में कैसे ఇంత चलाऊंगा, పెద్ద రాజ్యం అంతా నేను ఎలా నడిపిస్తాను? इतने सारे कारभार में कैसे संभालूंगा। ఇంత పెద్ద విస్తీకరణను నేను ఏ విధంగా నడిపిస్తాను? वो व्याकुल होता है इस बात के ఈ लिए, మాటను బట్టి ఆయన కలవరపడతాడు. और जिस प्रकार उसको ये मालूम हो जाता ఆయనకు ఏ విధానములో అయితే తెలిసి వస్తుందో वाचा का संदूक छीन लिए जाने के द्वारा నిబంధన మందసాన్ని తీసివేయడం ద్వారా कैसे कैसे नुकसान हुए हैं, ఏ ఏ నష్టాలు ఎదుర్కొన్నారు उस बात को समझकर ఆ విషయాలను తెలుసుకొని ये दाऊद प्रयत्न करता దావీదు ప్రయత్నిస్తాడు. कि फिर से फलिस्तीन देश से మళ్ళీ ఫిలిష్తీయుల దేశములో నుండి उस वाचा के संदूक को ఆ నిబంధన మందస్సమును
फिर से वापस यरूशलेम में लौटा कर लेकर आए। మళ్ళీ యెరూషలేములోనికి తిరిగి తీసుకొస్తాడు. कल के दिन हम लोग ने देखे నిన్న దినాన మనం చూసాము, लाते लाते తీసుకొస్తుండగా जब शत्रुओं ने देखा శత్రువులు చూశారు, ये वाचा का संदूक हमारे पास हम लोग छीनने के कारण ఈ నిబంధన మందసాన్ని మన దగ్గర మనము దోచుకోవడం ద్వారా हम पर बहुत सारे विपत्तियां आ रही। అనేకమైన విపత్తులు వచ్చాయి. जब शत्रुओं ने वाचा के संदूक को छीन लिया శత్రువులు నిబంధన మందసాన్ని తీసుకున్నప్పుడు तो वो लोग चैन से नहीं रहे, వాళ్ళు నెమ్మదిగా ఉండలేదు. और ज्यादा अगर हम लोग वाचा के संदूक को हमारे पास रखेंगे ఇంకా ఎక్కువగాను నిబంధన మందసాన్ని మా దగ్గర ఉంచుకుంటే तो हमारा देश पूरा बर्बाद हो మా जाएगा। దేశము మొత్తము నాశనం అయిపోతుంది. उन लोगों ने एक उपाय किया, వారు ఒక ఉపాయం చేశారు. उन्होंने एक बैलबंडी बनाया, వారు ఎడ్ల బండి చేశారు. वो सब छूने के लिए डरने लगे। దాన్ని ముట్టుకోవడానికి భయపడ్డారు వారు. नहीं रे बाबा हम नहीं छूते, మేము దాన్ని ముట్టుకోము, दागोनी टुकड़े टुकड़े हो गया, దాగోనే ముక్కలు ముక్కలు कहीं అయిపోయింది, हम टुकड़े टुकड़े ना हो जाए, రేపటికి మేము ముక్కలు ముక్కలు हम नहीं కాకూడదు, छूते इसे। మేము ముట్టుకోము. कल बाबू ने बताया బాబు చెప్పాడు నిన్న. काय में डाल दिए उन्होंने, వారు దాన్ని ఎందులో వేశారు? बैलबंडी में डाल दिए। బయలు బండి ఎడ్ల బండిలో వేశారు. कहाँ पे डाल दिए? ఎక్కడ వేశారు దాన్ని? बैलबंडी में डाल ఎడ్ల दिए। బండిలో వేశారు. और बैलबंडी में डालकर ఎడ్ల బండిలో వేసి वाचा का संदूक को कोई चला नहीं रहा था। ఆ నిబంధన మందసాన్ని ఎవరు నడిపిస్తలేరు. बैलबंडी थी ఆ ఎడ్ల బండికి, और बैलबंडी पे वाचा के संदूक को रख दिया ఎడ్ల బండి మీద నిబంధన మందసాన్ని పెట్టారు. और वाचा का संदूक आगे आगे चल रहा। మరి నిబంధన మందసం ముందు ముందుగా నడుస్తుంది. कोई चला रहा क्या बैलबंडी को? ఆ ఎడ్ల బండిని ఎవరైనా నడిపిస్తున్నారా? कोई भी चला रहा क्या? ఎవరైనా నడిపిస్తున్నారా? कोई नहीं चला रहा, ఎవరు నడిపిస్తలేరు. सिर्फ वाचा के संदूक को बैलबंडी में रख दिए కేవలం వారు చేసింది ఏంటంటే ఆ నిబంధన మందసాన్ని ఎడ్ల బండిలో పెట్టారు. और लोग पीछे पीछे जा रहे देखने के लिए ये वाचा का संदूक कहाँ जाता। ప్రజలు వెనకాల వెళుతున్నారు. ఈ నిబంధన మందసం ఎక్కడికి कोई వెళుతుంది? ढोने वाला नहीं है इसको, దాన్ని अभी మోసేవారు లేరు ఇక్కడ. बैलबंडी लेकर जा रहा। ఆ ఎడ్ల బండి తీసుకొని వెళుతుంది. बस थोड़ा सा धक्का लगा కొంచెము దక్క తగిలింది దానికి. और वाचा का संदूक ऐसा हो गया, నిబంధన మందసం ఇట్లా ఉరిగింది. उसमें से एक ने उसको छुआ, అందులోండి ఒక వ్యక్తి ముట్టుకున్నాడు. तुरंत जगह पे मर गया। వెంటనే ఆ స్థలమందు చనిపోయాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. शत्रु लोग चैन से नहीं रहे, శత్రువులు నెమ్మదిగా లేరు. हालेलुया। హల్లెలూయా. डर के मारे ఆ భయాన్ని బట్టి परमेश्वर के वाचा के संदूक को దేవుని నిబంధన మందసాన్ని नहीं रे बाबा हमारे पास नहीं चाहिए, వద్దయ్యా మా దగ్గర వద్దు, यहाँ से तुम दूसरे जगह लेके जाओ, ఇక్కడ నుండి వేరే స్థలానికి वहां తీసుకెళ్ళు, से ये स्थान पे लेकर जाओ। ఇక్కడ నుండి ఆ స్థలాన్ని తీసుకొని వెళ్ళు. वही लोग लड़ ले रहे, వారికి వారే కొట్లాడుకుంటున్నారు. हमारे पास क्यों भेजे? మా దగ్గరికి ఎందుకు పంపారు? हमको मार डालने के लिए भेजे మమ్మల్ని क्या? చంపడానికి పంపారా? ये वाचा के संदूक हमारे पास क्यों ఈ भेजे गए? నిబంధన మందసాన్ని మా దగ్గరికి ఎందుకు పంపారు? शत्रु एक दूसरे से लड़ ले रहे। శత్రువులు ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर के वचन में लिखा है దేవుని వాక్యమందు రాయబడి ఉంది, कि वाचा का संदूक तो शत्रुओं ने छीन लिया, నిబంధన మందసాన్ని శత్రువులైతే తీసుకున్నారు, लेकिन वहां के प्रजा के लोगों को परमेश्वर ने एक बीमारी से पीड़ित कर दिया। అక్కడున్న ప్రజలకు దేవుడు రకరకాల రోగాలతో వారిని వేధించాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वाचा का संदूक की सामर्थ्य को हमको समझना बहुत जरूरी है। నిబంధన మందసంలో ఉన్న శక్తిని తెలుసుకోవడం చాలా అవసరము. परमेश्वर अपनी महिमा और किसी को नहीं दे सकता। దేవుడు తన మహిమను ఇంకా ఎవరికి ఇవ్వడు. परमेश्वर के वचन में लिखा है దేవుని వాక్యములోనే రాసింది, कि मैं अपनी महिमा నేను నా మహిమను और किसी को नहीं दे మరి सकता। ఒక్కరికి నేను ఇవ్వలేను. तब दाऊद ने అప్పుడు దావీదు वाचा के संदूक को ఆ నిబంధన మందసాన్ని यरूशलेम लाने का उसने निर्णय किया యెరూషలేమునకు తీసుకొని రావడానికి और నిర్ణయించుకున్నాడు. उसने पूरी तैयारी की, దాని కొరకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాడు. याजकों को तैयार किया, యాజకులను తయారు చేశాడు, सभी प्रजा को तैयार किया, ప్రజలను తయారు చేశాడు. और वो लोग वाचा के संदूक को लाने के लिए गए। వారు నిబంధన మందసాన్ని తీసుకొని రావడానికి अगर వెళ్ళారు. दूसरा शमूएल రెండవ సమూయేలు उसका గ్రంథం 6वां अध्याय, దాని 6వ అధ్యాయము हम लोग 6 वचन को एक बार देखी, 12 वचन से देखेंगे हम लोग। రెండో సమూయేలు 6:12. पहले 12 उसके बाद 23 पढ़ेंगे। మొదట 12 దాని తర్వాత तब दाऊद राजा को यह बताया गया कि यहोवा ने ओबोदेदोम के घराने पर और जो कुछ उसका है उस पर भी परमेश्वर के संदूक के कारण आशीष दी है। तब दाऊद ने जाकर परमेश्वर के संदूक को ओबेदेमोत के घर से दाऊदपुर में आनंद के साथ पहुंचा दिया। हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जब दाऊद को मालूम हुआ దావీదుకు తెలిసొచ్చింది कि वाचा का जो संदूक है నిబంధన మందసము ओबेदेदोम के घर में है, ఒబెదెదోము ఇంట్లో ఉంది. जिसके कारण దాన్ని బట్టి परमेश्वर ने దేవుడు उसके कारण परमेश्वर उसके सारे कामों पर आशीष दी। దాన్ని బట్టి దేవుడు అతని పనులన్నింటి మీద ఆశీర్వదించాడు. वाचा के संदूक के कारण నిబంధన మందసాన్ని బట్టి
परमेश्वर ने उसको आशीष दी। దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. और उसने वाचा के संदूक को మరి ఆయన నిబంధన మందసాన్ని यरूशलेम में लाने की तैयारी की। యెరూషలేమునకు తీసుకొని రావడానికి సిద్ధపడ్డాడు. जब वो वाचा के संदूक को यरूशलेम में ला रहा था, నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని వస్తుండగా लाते लाते याजक लोग యాజకులు और सारे लोग మిగతా వారందరూ इस वाचा के संदूक को लाने के लिए तैयार हुए, ఈ నిబంధన మందసాన్ని తీసుకొని రావడానికి और తయారయ్యారు. उनके अंदर इतनी खुशी समा गई వాళ్ళలో ఇంత సంతోషం నిండుకున్నది. कि वाचा का जो संदूक है నిబంధన మందసం ఏదైతుందో अब यरूशलेम पहुंचाया जाएगा, ఇప్పుడు యెరూషలేమునకు వస్తుంది. और उस खुशी के कारण ఆ సంతోషాన్ని బట్టి इतने साल तक कुछ महीने तक కొన్ని నెలల వరకు वाचा का जो संदूक था నిబంధన మందసం ఏదైతుందో शत्रुओं के पास था, శత్రువుల దగ్గర ఉండేను. वहां से फिर से लौटा कर అక్కడ నుండి తీసుకొని వచ్చి अब यरूशलेम लाया जा रहा। తీసుకొని యెరూషలేముకు जब वे వస్తున్నారు. लोग आ रहे थे వారు వస్తుండగా तब उसकी पत्नी जो मिकल थी, అతని భార్య మికాయిలు खिड़की में से वो झांक कर देख ఆమె रही। కిటికీలో నుండి చూసింది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो ये देख रही थी ఆమె చూసింది कि किस प्रकार दाऊद इतना आनंदित और मगन होकर దావీదు ఇంత ఆనందం సంతోషంలో నిమగ్నమై उसके सम्मुख ఆ మందసం ఎదుట नाचते गाते हुए ఎగురుతూ यरूशलेम को वाचा का संदूक पहुंचाया जा रहा। యెరూషలేములోకి ఆ నిబంధన మందసాన్ని తీసుకొస్తున్నారు. तब उसने दाऊद का अनादर किया అప్పుడు దావీదును ఆమె కొంచెం అవమానపరిచింది. और वो कहने लगी, ఆమె అన్నది, तू राजा है, నీవు రాజువు, तेरी इतनी प्रतिष्ठा है, నీకంటే ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నవి, तू किस प्रकार इन दासियों के सामने इस प्रकार से तू नाच सकता है। దాసుల ఎదుట ఏ విధంగా నువ్వు ఎగురుతున్నావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. 16 वचन में हम लोग देखेंगे, 6 का 16 वचन में, 6:16 చూస్తే కనబడుతుంది. जब यहोवा का संदूक दाऊदपुर में आ रहा था, तब शाऊल की बेटी मिकल ने खिड़की में से झांक कर दाऊद राजा को यहोवा के सामने नाचते कूदते देखा और उसके मन ही मन में तुच्छ जाना। యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మికాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मन ही मन में उसने क्या किया? तुच्छ जाना। లోపల ఆమె ఏం చేసిందంటే హీనపరిచింది. किसको तुच्छ जाना? ఎవరిని? वाचा के संदूक के सामर्थ्य को तुच्छ जाना। నిబంధన మందసము సామర్థ్యాన్ని నీచంగా ఎంచింది ఆమె. परमेश्वर की महिमा कैसी है दाऊद जानता था। దేవుని మహిమ ఎలా ఉందో దావీదుకు తెలుసు. वाचा का संदूक उसके आगे आगे चलने के कारण నిబంధన మందసము ఆయనకు ముందుగా నడవడం ద్వారా कितने बड़े बड़े युद्धों को वो जीत सकता था, जीता था, वो ये जानता था। ఎన్ని గొప్ప యుద్ధాలను గెలవగలుగుతాడు గెలిచాడు అనేది ఆయనకు తెలుసు. लेकिन मीकल इससे अनजान थी। కానీ మికాల్కి ఈ విషయం తెలియదు. वो मन ही मन जब उसने उसको तुच्छ जाना, ఆమె లోపల హీనపరిచింది. यही कारण है ఆ కారణం చేత परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది 23 वचन में దాని 23లో कि शाऊल की बेटी मिकल के मरने के दिन तक సౌలు కుమార్తె అయిన మికాలు చనిపోయేంత మట్టు వరకు उसे कोई संतान नहीं हुई। ఆయనకు ఏ సంతానం కలగలేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे जीवन में మన జీవితంలో वाचा के संदूक के महत्व को जब हम लोग खो देते, నిబంధన మందసము ప్రాధాన్యత మనం కోల్పోయినప్పుడు उस जो वार्तालाप जो करना चाहिए वो परिस्थिति से हम लोग दूर हो जाते, మాట్లాడుకునే పరిస్థితి నుండి మనం దూరం అయితే, परमेश्वर की उपस्थिति से अगर हम लोग दूर हो जाते, దేవుని సన్నిధి నుండి మనము దూరం అవుతే, उसकी दया से जब हम लोग वंचित हो जाते, ఆయన దయకు మనము దూరం అయిపోతే, उस परमेश्वर का वचन हम लोग को ये जताता है, దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. यही कारण है परमेश्वर की महिमा ఆ కారణము చేతనే దేవుని మహిమ छीनने के कारण తీసివేసుకోవడం ద్వారా बहुत सारे नुकसानों का हमको सामना करना पड़ता है। అనేక నష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తది. वाचा के संदूक के कारण నిబంధన మందసాన్ని బట్టి हम लोग जय भी प्राप्त करते, మనము జయమందుతాం. अगर हम लोग उसके विपरीत अगर हम लोग काम करते हैं దానికి వ్యతిరేకంగా మనము పని చేస్తే तो उसका नुकसान का भी हम लोग को सामना करना पड़ता దాని నష్టాన్ని మనం ఎదుర్కోవాలి. है। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हम लोग ने एली के परिवार में देखा, మనం ఏలీ కుటుంబంలో చూసాం. उनको नुकसान का सामना भरना వారు पड़ा। నష్టాన్ని ఎదుర్కొన్నారు. शत्रुओं के जीवनों में देखा, శత్రువుల జీవితాల్లో చూసాం. उसके देश में देखा, వారి దేశంలో చూసాము. नुकसान का सामना उनको करना నష్టాన్ని पड़ा। ఎదుర్కొన్నారు.
दाऊद तो अभिषिक्त था, దావీదు అభిషిక్తుడు, परमेश्वर ने उसका अभिषेक किया, దేవుడు అతన్ని అభిషేకించాడు, उसको बुलाया, అతన్ని పిలిచాడు. परमेश्वर के योग्य व्यक्ति था. దేవునికి మనసు ఇష్టానుసారం. दाऊद की पत्नी जो मिकल थी, దావీదు భార్యనే మికాలు वाचा के संदूक को महत्व को न जानने के कारण నిబంధన మందసము ప్రాధాన్యత తెలుసుకోపోవడాన్ని బట్టి मरने तक उसकी कोख बंद रही. చనిపోయి అంత మట్టు వరకు ఆమె గర్భము మూయబడి ఉండెను. तो हम सब धर्मी होने के नाते, మనమందరము నీతిమంతులమై ఉండడం ద్వారా जो परमेश्वर ने हमको वादा दिया దేవుడిచ్చిన వాగ్దానము, कि धर्मी की कोई हानि नहीं होती, నీతిమంతునికి ఏ హాని కలగదు. अगर कुछ ऐसे हानि का हम लोग सामना कर रहे हैं, హానిని మనం ఎదుర్కొంటున్నామా, ऐसी परिस्थिति है जो हमें सता रही है, ఇలాంటి బాధకరమైన పరిస్థితి మనల్ని వేధిస్తుందా, ऐसी परिस्थिति है जो पहाड़ बनकर हमारे सम्मुख खड़ी है, ఇలాంటి పరిస్థితి కొండలాగా మన ముందు నిలబడి ఉందా. आज हम कृपा काल में है, इसके कारण ఈ రోజు మనం కృపా కాలమందు ఉన్నాము. దాన్ని బట్టి हमको सतर्क होना बहुत जरूरी మనము है. జాగ్రత్త పడడం చాలా అవసరము. कहाँ हमारी महिमा चुराई गई है, ఎక్కడ ఆ మహిమ దొంగలించబడ్డది, कहाँ हमको सावधान होना है, ఎక్కడ మనము జాగ్రత్త పడాలి, ताकि फिर से परमेश्वर की महिमा लौट आकर మళ్ళీ తిరిగి దేవుని మహిమ తిరిగి రావడానికి हमारा हर एक नुकसान का भरपाई हमें मिल जाए. ప్రతి నష్టానికి తగిన బదులు దానికి దొరుకుతుంది. पुराने नियम में उनको भरपाई नहीं मिली, ఆ పాత నిబంధనలో దానికి బదులు మనకు దొరకలేదు. लेकिन आज हम लोग कृपा काल में है, కానీ ఈ రోజు మనం కృపా కాలంలో ఉన్నాం. तो निश्चय ही परमेश्वर हमारी भरपाई हमको देगा. తప్పకుండా దేవుడు నష్ట పరిహారాన్ని तो కలిగిస్తాడు. सतर्क होके हम लोग को ढूंढना है. మనము జాగ్రత్త పడి వెతకాలి. जब वाचा का संदूक हम लोग को ढूंढ ढूंढ के विश्राम स्थान दे सकता है, నిబంధన మందసము వెతికెతికి మనకు విశ్రాంతి స్థలాన్ని ఇవ్వగలుగుతుందంటే तो हम लोग भी महिमा से क्यों वंचित है. हम लोग को ढूंढ ढूंढ के सतर्क होकर उस बातों को परमेश्वर के वाचा के संदूक के सम्मुख हमको आना होगा. మనము ఆ మహిమను వెతకడానికి మనం చాలా జాగ్రత్త పడి వెతికి వెతికి దేవుని మందసము దగ్గరికి మనం రావాలి. इसमें नुकसान भी है అందులో నష్టం ఉంది, और लाभ भी है. లాభము ఉంది. अगर उसकी सच्चाई को हम लोग जान गए, దాని సత్యాన్ని మనం తెలుసుకుంటే तो इससे हमको लाभ ही लाभ है. దాంతో లాభమే లాభం, మనకు सक्सेस ही सक्सेस है. సఫలమే సఫలము. हमारे आगे आगे ही संदूक चलेगा. మన ముందు ముందుగా మందసము నడుస్తుంది. हमारे आंखों के पुतली को भी कोई नहीं छू सकता. మన కంటి పాపని ఎవరు ముట్టుకోలేరు. हमारा जो कुछ भी है उसको कोई नहीं छू सकता. మనకి ఏవైతున్న వాటిని ఎవరు ముట్టరు. हमारे आनंद को कोई नहीं छीन మన सकता. ఆనందాన్ని ఎవరు దొంగలించలేరు. हमारे खुशी को कोई नहीं चोरी మన कर सकता. సంతోషాన్ని ఎవరు దొంగలించరు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. लेकिन दूसरे पहलू में अगर हम लोग को देखना है, కానీ రెండో వైపు మనం చూస్తే अगर ऐसी कोई परिस्थिति है हमारे सम्मुख, మన ఎదుట ఇలాంటి పరిస్థితి ఉందా, ये क्यों का उत्तर हमको वाचा के संदूक के पास ढूंढना है. ఎందుకు అనే దాని జవాబును మనం నిబంధన మందసం దగ్గర और వెతకాలి. वो जवाब हमको वाचा के संदूक के पास ही मिलेगा. మరి దానికి జవాబు మనకు నిబంధన మందసము దగ్గరే దొరుకుతది. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. क्योंकि हर नुकसान से हमको बचना है. ప్రతి నష్టాన్ని నుండి మనము कभी తప్పించుకోవాలి. कभी हम लोग समझ में नहीं आता कि हमारे जीवन में ये नुकसान क्यों हो रहा, కొన్నిసార్లు మనకు అర్థం కాదు మన జీవితంలో ఈ నష్టం ఎందుకు అవుతుంది, ये नष्ट हमारे जीवन में क्यों हुआ. ఈ నష్టం మన జీవితంలో ఎందుకు అయింది. जबकि परमेश्वर का वचन कहता है ఎందుకనగా దేవుని వాక్యం చెప్తుంది धर्मी की हानि नहीं होगी. నీతిమంతునికి హాని కలగదు. क्यों शैतान राज्य कर रहा, సాతాను ఎందుకు రాజ్యం వెళుతున్నాడు, क्यों बार बार शैतान प्रवेश कर रहा, పదే పదే సాతాను ఎందుకు क्यों बार ప్రవేశిస్తున్నాడు, बार शैतान का हाथ हमारे धन पर, ఎందుకని పదే పదే సాతాను హస్తం మన ధనము మీద, हमारे जीवन पर, మన జీవితం మీద, हमारे परिवार మన पर, కుటుంబం మీద, हमारे स्वास्थ्य पर, మన ఆరోగ్యం మీద, हमारे सारे बातों पर. మన మిగతా వాటన్నిటి మీద ఉంది. यहाँ हमको सतर्क रहना बहुत जरूरी ఇక్కడ है. మనం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా अगर అవసరం. वाचा के संदूक के पास अगर हम लोग परमेश्वर से बातचीत करेंगे, నిబంధన మందసం దగ్గర మనం దేవునితో మాట్లాడితే तो परमेश्वर हमसे वार्तालाप करेगा. దేవుడు మనతోని మాట్లాడతాడు. वार्तालाप बोले तो మనతో మాట్లాడడం అంటే हमें दोनों एक दूसरे से बातचीत మన करेंगे. ఇద్దరము ఒకరినొకరితో మాట్లాడుకోవడము. कौन दोनों एक दूसरे से बातचीत करेंगे? ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, परमेश्वर దేవుడు और हम మరి మనము. हम दोनों एक दूसरे से बातचीत करेंगे. మనం ఇద్దరం ఒకరినొకరితో మాట్లాడుకుంటాం. ये स्थिति में आना हमको अति अवश्य है. ఈ స్థితిలోనికి రావడము చాలా అవసరము. हम कब तक दूसरे से हम लोग पूछते रहेंगे, ఎంత మట్టు వరకు ఇతరులతో మనము అడుగుతున్నాం, हम कब तक दूसरे से सलाह लेते रहेंगे. ఇతరులతో ఎంత మట్టు వరకు మనం సలహా తీసుకుందాం. 10 लोग सलाह देंगे, 10 మంది సలహాలు ఇస్తారు. 10 सलाह में से हम कौन सा सलाह ఆ चुनेंगे. 10 సలహాల నుండి ఏ సలహా ఎన్నుకుందాం. लेकिन वाचा के संदूक के पास अगर हम लोग आएंगे, కానీ నిబంధన మందసం దగ్గరికి మనం వస్తే तो हम लोग दो ही रहेंगे. మనం ఇద్దరమే ఉంటాం. कितने लोग रहेंगे? 2 ही लोग रहेंगे. ఎందరు ఉంటారు? ఇద్దరే ఉంటారు. हम మనము
और परमेश्वर। మన దేవుడు क्यों का सवाल हम लोग परमेश्वर से करेंगे। ఎందుకు అనే దానికి ప్రశ్న మనం దేవునితో అడుగుదాం। क्यों हुआ परमेश्वर हमको जवाब देंगे। ఎందుకు అయిందనే దానికి జవాబు దేవుడు ఇస్తాడు। उसके लिए क्या करना करके हमको परमेश्वर बताएंगा। దానికి గాను ఏం చేయాలో దేవుడే చెప్తాడు। कैसे करना करके परमेश्वर बताएंगे। ఎలా చేయాలో దేవుడే చెప్తాడు। हमारे आगे आगे चलेंगे। ఆయన మన ముందు ముందుగా నడుస్తాడు। हमारे लिए रास्ते को क्लियर మన करेगा। కొరకు ద్వారాన్ని సరళం చేస్తాడు। और जय जयकार की ध्वनि तब हमारे तंबुओं से गूंजने लगेगी। అప్పుడు జయ గీతము మన గుడారాలలో మ్రోగుతది। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। नुकसान क्यों, ఈ నష్టం ఎందుకు, बर्बादी क्यों, ఎందుకు ఈ విధంగా నష్టపోతున్నాం, शैतान की चाल क्यों, సాతాని నడవడిక ఎందుకు ఈ बार విధంగా, बार शैतान का वार क्यों। పదే పదే సాతాను ఎందుకు కొడుతున్నాడు। वाचा के संदूक के पास हमको जाना पड़ेगा। నిబంధన మందసం దగ్గరికి మనం వెళ్ళాలి। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। वार्तालाप चाहिए। మనము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి। हमारे आदि लीडरों ने वार्तालाप किया। మన ముందున్నటువంటి నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడారు। ये वो स्थान है, ఇది అలాంటి స్థలము। परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, मिलाप वाले तंबू में आना, ప్రత్యక్ష గుడారంలోకి రా, वाचा के संदूक के सम्मुख आना, నిబంధన మందసం ముందుకు రా, दो करूबों के बीच में, రెండు కెరూబుల మధ్య, वहां से मैं तुमसे बातचीत అక్కడ करूंगा। నుండి నేను మీతో మాట్లాడతాను। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। ये स्थिति में हम सबको आना है। ఈ స్థితిలోనికి మనం అందరము రావాలి। इन उपवास के दिनों में परमेश्वर व्यक्तिगत जीवन के लिए बातचीत ఈ कर रहा है। ఉపవాస దినాల్లో దేవుడు వ్యక్తిగత జీవితాలను బట్టి మాట్లాడుతున్నాడు। मेरे खुद के व्यक्तिगत जीवन నా వ్యక్తిగత జీవితంలోను, और हम हर एक के व्यक्तिगत। మరి మనందరి వ్యక్తిగత జీవితంలోను। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। वाचा के संदूक में నిబంధన మందసములో 3 वस्तुओं को हम लोग ने देखा। 3 వస్తువులను మనం చూసాం। एक मन्ना, ఒకటి మన్నా, मन्ना की कटोरी, ఆ మన్నతో నిండిన గిన్నె, और परमेश्वर की 10 आज्ञाओं की पट्टियां, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల రాయి పలకలు, और हारून की छड़ी। మరి ఆహారోను కర్ర। क्या थी यहाँ पे? हारून की ఇక్కడ छड़ी। ఏముండే? ఆహారోను కర్ర। दिखाएंगे हारून की छड़ी। ఆహారోను కర్ర కనిపిస్తుందా? ये जो छड़ी है, ఈ కర్ర ఏదైతుందో, हारून की जो छड़ी है, ఆహారోను కర్ర, उसको वाचा के संदूक में रखना। దాన్ని నిబంధన మందసంలో ఉంచు। कहाँ रखने के लिए बताया? ఎక్కడ ఉంచమని చెప్పాడు? वाचा के संदूक के अंदर నిబంధన మందసములోన ये हारून की छड़ी को रखना। ఈ ఆహారోను కర్రను ఉంచాలి। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। ये एक निशानी और चिन्ह के रूप में रखने के लिए परमेश्वर ने बताया। ఇది ఒక గుర్తింపు చిహ్నములాగా ఉంచడానికి చెప్పాడు దేవుడు। ये हारून के छड़ी को ఈ ఆహారోను కర్రను परमेश्वर ने దేవుడే वाचा के संदूक के अंदर रखने के लिए बताया। నిబంధన మందసంలో ఉంచమని చెప్పాడు। इसके पीछे एक कारण है। దాని వెనుకల కారణం ఉంది। जब ये लोग मिस्र देश से निकले, వీరు ఐగుప్తు దేశం నుండి వస్తుండగా, अब इनको कनान देश पहुंचना है। వీరు కానాను దేశానికి చేరాలి। कनान देश में जाते जाते కానాను దేశానికి వెళుతుండగా वाचा का संदूक इनके आगे आगे चल रहा, నిబంధన మందసం వీరి ముందు ముందుగా నడుస్తుంది। सारे बातों में इनको सहायता कर रहा। అన్నింటిలో వీరికి సాయం చేస్తున్నాడు। पहुंचते पहुंचते क्या हो गया? అక్కడికి చేరుకుంటూ ఏమైందంటే, यहाँ पे 2-3 लोग गड़बड़ करना शुरू किए, ఇద్దరు ముగ్గురు అలజడి చేయడం ప్రారంభించారు। क्योंकि थक गए ఎందుకంటే అలసిపోయారు। है ना। अब हम सब इतने लोग हैं, మేము ఇంతమంది ఉన్నాము, सभी का मन एक जैसे रहेगा क्या? అందరి మనసు ఒకే విధంగా ఉంటదా? हमारे परिवार में 5 लोग हैं, మన కుటుంబంలో 5గురు ఉన్నారు, 5 का मन एक जैसे रहेगा क्या? 5గురి మనసు ఒకే విధంగా ఉంటదా? एक बहुत शांति वाला रहेगा, ఒకరు చాలా నెమ్మదిగా एक ఉంటాడు, बहुत धीरज वाला रहेगा, ఒకరు చాలా ఓపికతో एक ఉంటాడు, बहुत गुस्से वाला रहेगा, ఇంకొకరు కోపంతో ఉంటాడు, एक बहुत चिड़चिड़ा वाला रहेगा, ఒకరు ఎప్పుడు విసుగుతూనే ఉంటాడు, है ना। एक बार एक पूरा सहने वाला रहेगा। ఇంకోటి అన్నింటిని సహించుకునేవాడు ఉంటాడు। तो 5 जब एक घर में रहते, 5గురు ఒక్క ఇంట్లో ఉన్నప్పుడు एक चिड़चिड़ करता, ఒకడు విసుగుతూ ఉంటారు ఎప్పటికీ। परिवार पूरा क्या हो जाता? కుటుంబం అంతా ఏమవుతుంది? माहौल खराब हो जाता। వాతావరణం పాడైపోతుంది। एक बहुत निराशा में रहता, ఒక ఆయన నిరాశతో ఉంటాడు, माहौल क्या हो जाता? అక్కడ వాతావరణం ఏమవుతుంది? खराब हो जाता। నాశనం అయిపోతుంది। उसी प्रकार ఆ విధానంలో अब ये लोग यात्रा में है, వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు। यात्रा में जाते जाते ప్రయాణంలో వెళుతుండగా उसमें से 2-3 लोग उठे అక్కడ నుండి 2 और లేచారు। वो लोग कहने लगे, వారు అన్నారు, मूसा और हारून को, మోషే మరి ఆహారంతో, तुम लोग अपने आप को क्या समझ रहे? మీకు మీరు ఏమనుకుంటున్నారు? तुम ही चला सकते क्या? మీరే నడిపిస్తారా? तुम लोग को ही परमेश्वर का आत्मा है क्या? మీలోనే దేవుని ఆత్మ तुम ఉందా? बहुत आगे आगे हो रहे, మీరు బాగా ముందుగా क्या నడుస్తున్నారు? हमारे अंदर परमेश्वर का आत्मा नहीं है మాలోనే क्या? దేవుని ఆత్మ లేదా? हम नहीं चला सकते మేము क्या? నడిపించలేమా? मिस्र देश से तुमने हमको यहाँ पे क्यों लेकर आए? ఐగుప్తు దేశం నుండి మీరు మమ్మల్ని ఇక్కడ ఎందుకు अब तक తీసుకొచ్చారు? कनान देश मिलता बोल रहा है, 2 दिन हो गए नहीं मिल रहे, కనాన్ దేశం దొరుకుతుందన్నారు, ఇన్ని రోజులైంది దొరకలేదు। जमीन नहीं दिया अभी तक, ఇంకా సారీ जमीन नहीं दिया, ఇంతవరకు భూములు ఇవ్వలేదు, जगह नहीं दिया, స్థలం ఇవ్వలేదు, जंगल में ही घूम रहे, అరణ్యంలోనే తిరుగుతున్నాం, जंगल में ही घूम रहे, అరణ్యంలోనే और తిరుగుతున్నాం। कब तक?
ఇంకెంతవరకు अब तेरा कहना हम लोग नहीं मानते। ఇక నీ మాట మేము వినాం. अब उन्होंने क्या किया, వారు ఏం చేశారు? ये 3 लोगों ने ఈ ముగ్గురు 250 लोगों को जमा कर लिया। 250 మందిని జమ చేసుకున్నారు. कितने लोगों को जमा कर ఎంత लिए? మందిని జమ చేసుకున్నారు? 250 लोगों को जमा कर लिया। 250 మందిని. अब ये 250 ये 3 के साथ हो गए ఈ 250 మంది ఈ ముగ్గురుతో और కలిసిపోయారు. बाकी के लोग एक तरफ हो गए। మిగతా వారందరూ ఒక వైపు अब అయ్యారు. ये 250 और ये 3 मिलकर ఈ 250 మరి ముగ్గురు కలిసి अब कुड़कुड़ाने लगे, సనుగుతున్నారు, बुड़बुड़ाने लगे, లోపల గులుగుతున్నారు, झगड़ा करने लगे। జగడం చేస్తున్నారు. अब हारून और मूसा को बड़ा सिर दर्द तैयार किए ये लोग। ఆహారోను మోషకు పెద్ద తలనొప్పి తయారు చేశారు. अब कनान देश पहुंचे तो कैसे पहुंचे? ఇప్పుడు కనాన్ దేశానికి ఏ విధంగా చేరుకుంటాం? बीच में ही सब प्रॉब्लम हो रहा, మధ్యలోనే సమస్య అవుతుంది. यहीं पे सब गड़बड़ हो रही, ఇక్కడే అలిజడి అవుతుంది. ये सब गड़बड़ हो गया। ఇదంతా అలిజడైంది. कनान देश परमेश्वर ने देने का वादा किया, కానాను దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. कनान देश जाएंगे करके ये लोग सोच रहे, కానాను దేశం వెళ్తామని వీరు ఆలోచిస్తున్నారు. वाचा का संदूक इनको आगे आगे लेकर जा నిబంధన रहा, మందసం వీరికి ముందుగా తీసుకుని వెళుతుంది. शैतान ने इनके अंदर गड़बड़ी तैयार कर। సాతానుడు వీరిలో అలజడి తయారు చేశాడు. अब मूसा को गुस्सा आया, మోషే కోపం వచ్చింది. उसको अच्छा नहीं लगा। ఆయనకు బాగా అనిపించలేదు. अब वो परमेश्वर को उसने बताया, ఆయన దేవునికి చెప్పాడు, हे परमेश्वर अभी क्या करना? ఏ దేవ ఇప్పుడు ఏం చేయాలి? तब परमेश्वर ने बताया, అప్పుడు దేవుడు అన్నాడు, तू 12 गोत्रों के लोगों को 12 लोगों को चुन ले। 12 గోత్రాల నుండి 12 మందిని ఎన్నుకో. है ना? कितने हैं गोत्र? ఎన్ని గోత్రాలు ఉన్నవి? 12 गोत्र है। 12 గోత్రాలు. कौन है ये 12 गोत्र? ఈ 12 గోత్రాలు ఎవరు? कौन है? हम लोग सीखे थे कौन है 12 गोत्र? మనం నేర్చుకున్నాము. ఈ 12 గోత్రాలు ఎవరు? इस्राएल। किसके बच्चे? ఎవరి పిల్లలు? याकूब। యాకోబు పిల్లలు. परमेश्वर ने बताया, దేవుడు చెప్పాడు, 12 गोत्र से एक एक व्यक्ति को तू क्या कर लेकर आ। 12 గోత్రాల నుండి ఒక్కొక్క వ్యక్తిని తీసుకురా. आ सकते क्या 12 लोग? 12 మంది రాగలుగుతారా? यहाँ पर आ जाओ 12 लोग। 12 మంది రండి రండి రండి. परमेश्वर ने मूसा से कहा, యెహోవా దేవుడు మోషేతో అన్నాడు, गोत्र में से एक एक व्यक्ति को तू चुनकर ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని मेरे पास लेकर నా आना ముందుకు తీసుకురా. और 12 लोगों को మరి 12 మందికి एक एक छड़ी देना। ఒక్కొక్క కర్రనివ్వు. ना कितने छड़ी? एक एक ఇక్కడ छड़ी। ఇక్కడ ఎన్ని కర్రలు ఉన్నవి? ఒక్కొక్కటి ఇవ్వాలి. बारह गोत्र से 12 గోత్రాల నుండి एक एक को परमेश्वर ने क्या कहा ఒక్కొక్కరిని ఏమన్నాడు దేవుడు? कि 12 लोग ఈ 12 गोत्रों का एक एक व्यक्ति గోత్రంలో నుండి ఒక్కొక్క వ్యక్తి किसके सम्मुख आना है? ఎవరి సముఖమునకు यहोवा రావాలి? के सम्मुख आना है। యెహోవా సముఖానికి రావాలి. हालेलुया హల్లెలూయా. हालेलुया। अब ये सब लोग, मूसा ने इन सबको यहोवा के सम्मुख लेकर आया వీరందరినీ మోషే యెహోవా దగ్గరికి తీసుకొచ్చాడు. और परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, ये जो 12 छड़ी है ఈ 12 కర్రలు ఉన్నాయి కదా, है ना, वो यहोवा के पास जाएंगे। అవి యెహోవా దగ్గరికి వెళ్తాయి. हालेलुया। హల్లెలూయా. एक बार पढ़ लेंगे ఒకసారి చదువుదామా? गिनती की किताब। సంఖ్యాకాండము. तब यहोवा ने मूसा से कहा, इजराइलियों से बातें करके उनके पूर्वजों के घराने के अनुसार उनके सब प्रधानों के पास से एक एक छड़ी ले और उन 12 छड़ियों में से एक एक के मूल पुरुष के नाम लिख और लेवियों के छड़ी पर हारून का नाम लिख। हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. 12 छड़ियाँ लेना है 12 కర్రలు తీసుకోవాలి. और एक एक के मूल पुरुष का नाम लिखना है ఆ కర్రల మీద వారి ప్రధానుల పేరు రాయాలి. और लेवियों के छड़ी पर हारून का नाम लिखना है। లేవి కర్ర మీద అహరోను పేరు రాయాలి. क्योंकि वो लोग ये बुड़बुड़ा रहे थे, ఎందుకనగా వారు సనుగుతుండిరి, क्या तुम ही हमको चलाने वाले हैं? మీరే మమ్మల్ని నడిపించేవారా? क्या तुम ही हमारा सब कुछ करने वाले మీరే हैं? మాకు అన్ని చేస్తారా? क्या परमेश्वर हमसे बातचीत नहीं करता? దేవుడు మాతో మాట్లాడాడా? क्या परमेश्वर हमारे प्रार्थना का उत्तर नहीं देता? దేవుడు మా ప్రార్థనకు జవాబు क्या ఇవ్వడా? परमेश्वर ने तुम्हें नहीं ठहराया है? దేవుడు మిమ్మల్ని ఏర్పరచలేదా? हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तब परमेश्वर ने అప్పుడు దేవుడు
एक एक छड़ी लाने के लिए कहा ఒక్కొక్క కర్ర తీసుకురమ్మన్నాడు. और एक हारून की भी एक छड़ी रहेगी మరి అహరోను ఒక కర్ర ఉంటుంది. और उन छड़ियों को ఆ కర్రలన్నింటినీ मिलाप वाले तंबू में ప్రత్యక్షపు గుడారములో साक्षी पत्र के आगे సాక్షి పత్రం ఎదుట जहाँ मैं तुम लोगों से मिला करता हूँ అక్కడ నేను మీతో కలుస్తుంటాను, रख दे। వాటిని ఉంచాలి. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्या करने के लिए बोला? ఏం చేయమన్నాడు? 12 छड़ी लेना है 12 కర్రలు తీసుకోవాలి. और ये 12 छड़ी लेकर 12 కర్రలు తీసుకొని 12 गोत्र के प्रधानों के नाम उन पर लिखना है 12 గోత్రముల ప్రధానులు ఎవరైతే ఉన్నారో వారి వారి పేర్లు రాయాలి. और उसमें जो हारून की जो छड़ी है అందులో అహరోను కర్ర ఏదైతుందో उस पर भी नाम लिखना है దాని మీదను పేరు రాయాలి. और ये सब छड़ी जो है ఈ కర్రలన్నిటిని ఏం చేయాలి? कहाँ पे रखना है? ఎక్కడ పెట్టాలి? वाचा का संदूक के ऊपर रखना है। ప్రత్యక్షపు గుడారంలోని మందసం మీద పెట్టాలి. वाचा का संदूक का नाम साक्षी पत्र भी है। దానికి శాసనముల ఎదుట అని శాసనం అని పేరు. ఆ శాసనముల ఎదుట పెట్టాలి. सामर्थ का वाचा का संदूक भी है, बहुत सारे नाम है उसको। నిబంధన మందసానికి చాలా పేర్లు ఉన్నవి. तो परमेश्वर ने कहा దేవుడు అన్నాడు उन छड़ियों को, चौथा वचन में, उन छड़ियों को ఆ కర్రలను मिलाप वाले तंबू में ప్రత్యక్ష గుడారంలోని साक्षी पत्र के आगे శాసనముల ఎదుట जहाँ मैं तुम लोगों से मिला करता हूँ ఎక్కడైతే మీతో కలుస్తుంటానో रख दे। అక్కడ ఉంచవలెను. और जिस पुरुष को मैं चुनूंगा మరి ఏ పురుషున్నైతే నేను ఏర్పరచుకుందునో उसकी छड़ी में వాని కర్ర कलियां फुट निकलेंगी చిగురించును. और इजरायली మరి ఇజ్రాయేలీలు जो तुम पर बुड़बुड़ाते रहते మీకు हैं విరోధంగా సనుగుచుండు वो बुड़बुड़ाना సనుగులు मैं अपने ऊपर से నాకు వినపడకుండా दूर करूंगा। మాన్పివేయుదును. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कहाँ रखना है अब ये छड़ी? ఈ కర్రలన్నీ ఎక్కడ పెట్టాలి? वाचा के संदूक के ऊपर। నిబంధన మందసము మీద. अभी रख दो वाचा के संदूक के ऊपर ఇప్పుడు छड़ी మందసం మీద పెట్టండి వాటన్నిటిని మీరు 12 छड़ी। మీరందరూ పెట్టండి. లగాయి. अब ये छड़ी कहाँ पर है? ఈ కర్రలు ఎక్కడ ఉన్నవి ఇప్పుడు? वाचा के संदूक के ऊपर है। నిబంధన మందసము మీద ఉన్నవి. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు जहाँ मैं तुमसे मिलता हूँ, बातचीत करता हूँ ना, ఎక్కడైతే మీతో కలిసి మాట్లాడుతున్నానో वहाँ पे इन छड़ियों को रख देना। అక్కడనే మీరు ఈ కర్రలు పెట్టాలి. उन्होंने वो छड़ियों को वहाँ पे रख ఆ दिया। కర్రలను అక్కడ పెట్టారు వారు. रखने के बाद పెట్టిన తర్వాత यहाँ लिखा है అక్కడ రాసింది कि जिस पुरुष को मैं चुनूंगा ఎవరినైతే నేను ఏర్పరచుకుందునో उसके छड़ी में వాని కర్ర कलियां फूट निकलेंगी చిగురించును. और इजरायली जो तुम पर बुड़बुड़ाते रहते हैं ఇజ్రాయేలు మీకు విరోధంగా సనుగుచుండు वो बुड़बुड़ाना సనుగులు मैं अपने ऊपर से నాకు వినబడకుండా दूर करूंगा। మాన్పివేయుదును. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. 8वें वचन में लिखा है 8వ వాక్యమందు రాసింది दूसरे दिन मूसा साक्षी पत्र के तंबू में गया మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి तो क्या देखा చూడగా कि हारून के छड़ी లేవి కుటుంబముదైన అహరోను కర్ర जो लेवी के घराने के लिए थी ఆ, उसमें कलियां फूट निकली అది చిగిర్చి ఉండెను. अर्थात उसमें कलियां लगी అది చిగిర్చి और फूल भी फले పువ్వులు పూసి और पक्के बादाम भी लगे। బాదాము పండ్లు గలదాయను. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये वाचा के संदूक की सामर्थ है ఇది నిబంధన మందస్సంలో ఉన్న శక్తి. है ना। वो छड़ी में एक पेड़ को फलने के लिए क्या चाहिए? ఒక చెట్టు ఫలించడానికి ఏం కావాలి? मट्टी चाहिए, మన్ను కావాలి, है ना, उसमें पानी चाहिए నీళ్లు కావాలి, और खाद चाहिए, ఎరువు కావాలి. तब वो बढ़ता అప్పుడు అది ఎదుగుతుంది, और फलता, ఫలిస్తుంది, फूलता और పుష్పిస్తుంది, फल लगते। మరి ఫలాలు వస్తాయి. लेकिन वाचा के सामर्थ के संदूक, वाचा का संदूक के सामर्थ को जब हम लोग देखेंगे నిబంధన మందస్సంలో ఉన్న శక్తిని మనం తెలుసుకున్నప్పుడు जहाँ परमेश्वर बातचीत करता, అక్కడ నుండి దేవుడు మాట్లాడతాడు. वचन में लिखा है రాసి ఉంది వాక్యంలో. पहले दिन इन्होंने सारे छड़ियों को लाके रख दिया మొదటి దినాన వీళ్ళు కర్రలను తీసుకొచ్చి పెట్టారు. इनके बुड़बुड़ाने को दूर करने के लिए, వారి సనుగుడుతనాన్ని దూరం చేయడానికి, इनके रुकावटों को दूर करने के వారి लिए, ఆటంకాలను దూరం చేయడానికి, ये समस्या को दूर करने ఈ के लिए, సమస్యను దూరం చేయడానికి, ये सारे रगड़े झगड़े को दूर करने ఈ के लिए జగడాలన్నిటి దూరం చేయడానికి परमेश्वर ने
चिन्ह के रूप में वहाँ काम किया। దేవుడు గుర్తింపుగా అక్కడ పని చేశాడు. क्या किया? ఏం చేశాడు? सबके नाम लिखे थे, అందరి పేరు రాసునే వాటి है మీద. ना? लेकिन किसके छड़ी में फूल फल आए? కానీ ఎవరి కర్ర చిగురించింది మరి ఫలించింది? हारून के छड़ी में। అహరోను కర్ర. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सब झगड़ा मिट गया। అంత జగడమంతా ఆగిపోయింది. वो लोग समझ गए వారు తెలుసుకున్నారు कि परमेश्वर ने इनको बुलाया है। దేవుడు వీరిని పిలుచుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. बहुत बार हमारे जीवन में చాలా సార్లు మన జీవితాల్లో बहुत सारे ऐसे बुड़बुड़ाने की परिस्थिति, అనేక సార్లు సనుగుడు పరిస్థితి है ना, కదా, कुड़कुड़ाने की परिस्थिति, లేక గుసగుస సనిగే పరిస్థితి, बहुत सारे ऐसे परिस्थितियां हमारे जीवन में रहती। ఈ విధమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. बुड़बुड़ाना సనగడము और कुड़कुड़ाना, మరి వారిని బట్టి గులుగడము. है ना, इसके द्वारा దీని ద్వారా बहुत सारे परमेश्वर के आशीषों से हम लोग वंचित हो जाते हैं। అనేకమైన దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవుతాం. वाचा के संदूक में वो सामर्थ है। నిబంధన మందసములో ఆ శక్తి ఉంది. पहले दिन उन्होंने वाचा के संदूक पर आए, మొదటి దినాన నిబంధన మందసం మీదకి వచ్చారు. दूसरे दिन परमेश्वर ने उत्तर दिया, రెండవ దినాన దేవుడు జవాబిచ్చాడు. दूसरे दिन परमेश्वर ने बताया రెండవ దినాన దేవుడు చెప్పాడు, कि मैं यहोवा हूँ, నేను యెహోవాను, मैं जो हूँ सो हूँ। నేను నేనై ఉన్నాను. वाचा के संदूक के सामर्थ को प्रकट किया, నిబంధన మందసంలోని శక్తిని కనపరిచాడు, उसके शक्ति को दिखाया, అని శక్తిని उसके చూపించాడు, उपस्थिति को दिखाया ఆయన సన్నిధిని చూపించాడు. कि मैं फलाने फुलाने और हरा भरा और बड़ा करने वाला परमेश्वर मैं हूँ। నేను పుష్పింపజేసి ఫలింపచేసి సస్యశ్యామలంగా చేసి అభివృద్ధి నొందించు దేవుడను. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और परमेश्वर ने कहा మరి దేవుడు అన్నాడు, कि ये छड़ी को तू वाचा के संदूक में रखना। ఈ కర్రను నీవు నిబంధన మందసంలో ఉంచాలి. क्यों रखना है? ఎందుకు ఉంచాలి? 10 वचन बताता है। 10వ వాక్యం చెప్తుంది, फिर यहोवा ने मूसा से कहा, हारून की छड़ी को साक्षी पत्र के सामने फिर धर दे, कि उन पर दंगा करने वालों के लिए एक निशान बनकर रखी रहे, कि तू उनका बुड़बुड़ाना जो मेरे विरुद्ध होता रहता है भविष्य में रोक रखे, ऐसा न हो कि वह मर जाए। అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము, వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవవుదువు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वाचा के संदूक में నిబంధన మందసములో हारून की छड़ी इसमें रखना उसका ये निशान है। అహరోను కర్రను అందులో ఉంచడం దానికి గుర్తింపు ఏంటంటే यहोवा के लिए कोई भी काम कठिन नहीं, యెహోవా కొరకు ఏ పనైనను అసాధ్యమైనది కాదు. चाहे कितने भी शत्रु हमें घेर ले, ఎంతమంది శత్రువులు మనను ఆవరించినా, चाहे कितने भी मुसीबतें हमारे चारों ओर रहे, ఎన్ని కష్టాలు మన నలువైపులా ఉన్నను, सेनाओं का यहोवा సైన్యములకు అధిపతియగు యెహోవా चाहे हमारा कुछ भी खराब करने के लिए जितना भी कोई कोशिश करे, మనది ఎంత పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, हारून की छड़ी वाचा के संदूक में है। అహరోను కర్ర నిబంధన మందసములో ఉన్నది. परमेश्वर के वचन में लिखा है कि वो एक निशान है। దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అది ఆనవాలు. तो हमारे सताने वालों के लिए हम लोग परेशान नहीं होना कभी। మనల్ని వేధించే వారిని బట్టి మనం విచలితము కాకూడదు. बहुत बार हमारे सताने वालों के कारण, చాలా సార్లు మనల్ని బాధ పెట్టే వారిని బట్టి, बुरी परिस्थिति के कारण, చెడు పరిస్థితిని బట్టి, दुख के कारण, దుఃఖాన్ని బట్టి, असंभव की परिस्थिति के कारण, అసాధ్యమైన పరిస్థితి ద్వారా, नाना प्रकार के वेदनाओं के कारण, రకరకాల వేదనలను బట్టి हमारा जो जीवन है, మన జీవితం ఏదైతే ఉందో, हमारा स्वभाव है, మన స్వభావము चिड़चिड़ाने और बुड़बुड़ाने का चरित्र बन जाता है। సనుగుతూ గునుగుతూ ఉంటాము. चरित्र అది बन जाता है। చరిత్ర అయిపోతుంది. అది वो हमारे स्वभाव से नहीं जाता, అది మన స్వభావం నుండి वो వెళ్ళదు, हमारे स्वभाव में बस जाता, అది మన స్వభావంలో ఇమిడిపోతుంది. जिसके कारण దాన్ని బట్టి कुछ नुकसान का सामना हमको करना पड़ता కొన్ని నష్టాలను మనం ఎదుర్కోవాల్సి है। వస్తుంది. परमेश्वर के वचन में लिखा है, దేవుని వాక్యం ముందు రాసింది, कुड़कुड़ाना और बुड़बुड़ाना परमेश्वर के दृष्टि में ये एक पाप है। సనగడము గులుగడము అనేది ఇది దేవుని దృష్టిలో పాపము. परिस्थिति कैसी भी क्यों न रहो, పరిస్థితి ఎలా ఉన్నను, अगर वाचा का संदूक ठहरा है, నిబంధన మందసము నిలబడి ఉందా, तो हमारे परिवार में परमेश्वर की आशीष ही आशीष बनी रहे। మన కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటవి. हालेलुया, హల్లెలూయా. वो परमेश्वर ఆ దేవుడు एक ऐसी मामूली छड़ी को ఒక సాధారణమైన కర్రను उसने फलवंत किया, ఫలింపజేశాడు, उसमें फूल लगे, పుష్పించింది, उसमें फल आए।
అది ఫలాలు తీసుకొచ్చింది. हमारे जीवन को परमेश्वर फलवंत करने वाला, మన జీవితాలను దేవుడు फूल ఫలింపచేయువాడు, देने वाला పుష్పింపచేయువాడు, और फलवंत करने वाला परमेश्वर। మరి ఫలింపచేయు దేవుడు. इसलिए जो स्वभाव है అందుకని స్వభావం ఏదైతుందో परमेश्वर के विरुद्ध में बुड़बुड़ाने वाला स्वभाव, దేవునికి వ్యతిరేకంగా సనిగే స్వభావము. परमेश्वर ने बताया దేవుడు అన్నాడు, एक निशान बनाकर रखी रहे ఒక ఆనవాలు చేసి ఉంచాలి, कि तू उनका बुड़बुड़ाना నీవు వారి సనుగును जो मेरे विरुद्ध रहता है। నాకు వ్యతిరేకంగా ఉంటుంది. అది आज बहुत सारा नुकसान हमारे परिवार में, हमारे जीवन में ఈ రోజు చాలా నష్టం మన జీవితంలో, మన కుటుంబంలోను परमेश्वर के विरुद्ध बुड़बुड़ाने के द्वारा होता है। దేవునికి వ్యతిరేకంగా సనగడం ద్వారా అవుతుంది. तो परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, ये इजरायली प्रजा है, ఇజ్రాయేలు జనాంగము, मुझे मालूम है నాకు తెలుసు, ये इतना अद्भुत काम देखने के बाद भी ఇంత అద్భుతమైన పని చూసినప్పటికీ पहले दिन इन्होंने छड़ी को लाके रखा, మొదటి దినాన కర్ర తీసుకొచ్చి పెట్టారు. कोई भी छड़ी में फूल पत्ते फल नहीं थे, ఏ కర్రకు ఆకులు పుష్పము ఏది లేదు, लेकिन मेरे सामर्थ को मैंने उन्हें दिखाया। కానీ నా శక్తిని వారికి చూపించాను. लेकिन दिखाने के बाद भी చూపించిన తర్వాతను ये जरूर बुड़बुड़ाएंगे, తప్పకుండా సనుగుతారు, ये వీరు जरूर कुड़कुड़ाएंगे। తప్పకుండా గులుగుతారు. इजरायली जाति क्या है मुझे मालूम है, ఇజ్రాయేల్ జాతి ఏంటో నాకు తెలుసు. खाए पिए खसके किसके, ईसाई भाई किसके, కస్కే ईसाई भाई किसके, గట్టిగా తిని తాగిరు కానీ క్రైస్తవుడు ఎవనోడు కాడు. ये बात किसको मालूम था, ఈ మాట ఎవరికి తెలుసు? यहोवा को मालूम। దేవునికి తెలుసు. इसलिए उसने बोला అందుకని ఆయన ये అన్నాడు, जो छड़ी है ना, ఈ కర్ర ఉంది కదా, वाचा के संदूक में ही रख, నిబంధన మందసంలోనే ఉంచు, निशाने के रूप में रख, అది ఆనవాలు గుర్తింపు. कहीं ऐसा न हो అది ఈ విధంగా కాకూడదు. फिर ये लोग कुड़कुड़ाने और बुड़बुड़ाने लगे మళ్ళీ సనుగుతారు, గులుగుతారు. और उनके कारण వారిని బట్టి मैं हताश हो जाऊं నేను నిరాశ और చెందుతాను, इनको मैं मार डालूं। నేను వారిని చంపుతాను. क्योंकि इसके पहले जो 250 लोग थे దానికంటే ముందు 250 మంది ఉండరు और కదా, जो 3 लोगों ने कुड़कुड़ाया बुड़बुड़ाया, ఆ ముగ్గురు సనిగి గులిగారు కదా, परमेश्वर के दासों को गुस्सा आया దేవుని దాసుల మీద కోపగించుకున్నారు, और परमेश्वर को भी गुस्सा आया। దేవునికి కూడా కోపం వచ్చింది. हम सबको मालूम है, మనందరికీ తెలుసు, परमेश्वर ने उनको बताया దేవుడు వారికి చెప్పాడు, है कि तुम मिलाप वाले तंबू में आ जाओ, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి రండి, मैं तुमसे मिलना चाहता, నేను మీతో मैं కలవాలనుకుంటున్నాను, तुमसे बातचीत करना మీతో चाहता। మాట్లాడాలనుకుంటున్నా. अब मैं उनको बता दूंगा అప్పుడు నేను వారికి చెప్తాను, कि मैंने किसको चुना है నేను ఎవరిని ఎన్నుకున్నాను, और मैं क्या करने जा रहा हूँ, నేనేం చేయబోతున్నాను, मैं इनके साथ क्या करता हूँ। నేను వీరితో ఏం చేస్తానో. और तब परमेश्वर ने అప్పుడు దేవుడు उनको हर एक को अपने डेरे के पास से मिलाप वाले तंबू में बुलाया। ప్రతి ఒక్కరి గుడారంలో తన ప్రత్యక్ష గుడారంలో सब పిలుచుకున్నాడు. अपने अपने डेरे के सम्मुख खड़े हो गए। అందరు తమ తమ గుడారాల ఎదుట నిలబడి ఉన్నారు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और जिन्होंने विद्रोह किया, ఎవరైతే వ్యతిరేకం చేసిరారో, परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం అంటుంది, पृथ्वी 2 भाग हो गई భూమి 2 పాయలైంది. और जितनों ने विद्रोह किया వ్యతిరేకించిన వారందరూ वो सब जमीन के अंदर धस गए। వారందరూ భూమిలోనికి వెళ్ళిపడ్డారు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर के महिमा के साथ దేవుని మహిమతో हम लोग अनादर का कार्य नहीं करना మనం चाहिए, అవమానించకూడదు, सतर्क होना है। జాగ్రత్త పడాలి. वाचा के संदूक में इतनी सामर्थ है, నిబంధన మందసములో ఇంత శక్తి ఉంది, वो जब उठ जाएगा అది లేచినప్పుడు हमारे लिए सब कुछ अच्छा कर देगा। మన కొరకు అన్ని బాగు जब वो చేసేస్తాడు. ठहरा रहेगा అది నిలిచి ఉన్నప్పుడు हमारे लिए सब कुछ भला कर మన देगा। కొరకు మేలే జరుగుతుంది. तब तक वाचा के संदूक के पास हमें ठहरे रहना है। అంత మట్టు వరకు నిబంధన మందసం ఎదుట మనం ఉండాలి. इसलिए चिन्ह के रूप में అందుకని గుర్తింపు మాదిరిగా परमेश्वर ने దేవుడే वाचा के संदूक में నిబంధన మందసములో हारून की फलवंत छड़ी को उसने उसमें रखा, ఆహారోను ఫలించిన కర్రను ఆయన ఉంచాడు. ताकि इजरायली प्रजा को स्मरण रहे ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం कि ఉండాలి, यहोवा है। యెహోవా ఉన్నాడు. कुछ ऐसी परिस्थिति अगर हमारे सम्मुख आ जाए, అలాంటి పరిస్థితులు మన ఎదుటి వస్తే, ऐसे पहाड़ हमारे सम्मुख आ जाए, ఇలాంటి కొండ లాంటి సమస్యలు మన ముందుకు వస్తే, ऐसे शत्रु हमारे सामने आ ఇలాంటి जाए, శత్రువులు మన ముందుకు వచ్చినప్పుడు, दुख देने वाले कार्य करने वाले हमारे सम्मुख आ जाए, దుఃఖపరిచే పనులు మన ముందుకు వచ్చినప్పుడు, तब निराश मत होना, అప్పుడు నిరాశ పడకు, परिस्थिति से हारना नहीं, పరిస్థితిని బట్టి ఓడకు, पीछे नहीं हटना,
వెనుకకు వెళ్ళకు, पीछे नहीं जाना। వెనుక వెళ్ళకు. वाचा का जो संदूक है నిబంధన మందస్సం ఏదైతుందో तुम्हारे आगे आगे चलने के మీ लिए है। ముందు ముందుగా నడుస్తుంది. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. बहुत बार हम कुड़कुड़ा कर कहते हैं చాలా సార్లు మనం సనిగి అంటాం, अरे ये कैसा परमेश्वर है, ఇలాంటి దేవుడు अब तक मेरे लिए क्या किया, ఇంతవరకు ఏం చేశాడు, इतने वर्षों से तो मैं चर्च में गया, ఇన్ని సంవత్సరాలు చర్చికి मुझे వెళ్తున్నాను, प्रार्थना का उत्तर नहीं मिल रहा, ప్రార్థనకు జవాబు దొరకలేదు, मेरे साथ ही ऐसा क्यों నాతో हुआ। ఎందుకు ఇట్లా, हर क्यों क्या कैसे का सवाल वाचा के संदूक के समूह। ప్రతి దానికి ఎందుకు ఎలా ఏంటి అనే దానికి జవాబు నిబంధన మందస్సం దగ్గర एक ఉంది. बार हमारे जीवित परमेश्वर हम वार्तालाप करेंगे। ఒకసారి మన సజీవంగా దేవుతో మనం మాట్లాడదాము. याकूब ने क्या किया, యాకోబు ఏం చేసిండు, जब तक तू मुझे उत्तर नहीं देगा मैं तुझे नहीं ఎంత छोड़ूंगा। మట్టు వరకు నీవు నాకు జవాబు ఇవ్వవో నేను వదలను. ऐसा मेरे जीवन में क्यों प्रभु, ఇలా నా జీవితంలో ఎందుకు ప్రభువా. हमारा परमेश्वर ऐसा परमेश्वर नहीं మన దేవుడు ఇలాంటి దేవుడు కాడు, जो बोल नहीं सकता। మాట్లాడని దేవుడు కాడు. परमेश्वर ने कहा तू मुझे पुकार, నువ్వు నాకు మొరపెట్టము, तू मुझे उत्तर दूंगा, मैं तुझे उत्तर నేను दूंगा। నీకు జవాబిస్తాను. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, मैं होने वाले बातों को बताने वाला परमेश्वर हूँ, నేను రాని ఉన్న మాటలు చెప్పే దేవుడను, मैं आने वाले बातों को बताने वाला రాని परमेश्वर। ఉన్న మాటలు చెప్పే దేవుడను. जब शमूएल संदूक के पास सोया था, సమూయేలు మందస్సం ముందట పడుకున్నప్పుడు परमेश्वर ने शमूएल को जगाया। దేవుడు సమూయేలును లేపాడు. वो सुंदर स्टोरी है उसकी। చాలా చక్కని కథ అది. बाल अवस्था से ही मंदिर में डाला गया। వాళ్ళ ప్రాయంలోనే ఆయన మందిరంలో వేయబడ్డాడు. परमेश्वर ने उसको पुकारा దేవుడు పిలిచాడు అతన్ని. और भविष्य में क्या होगा उसको बताया, భవిష్యత్తులో ఏం జరుగుతాయో చెప్పాడు ఆయనకు. क्या क्या होने वाला है उसको बताया, ఏమేం జరుగుతాయో చెప్పాడు. संदूक कैसे छीन लिया जाएगा बताया, మందస్సాన్ని ఇలా తీసుకుంటారు शत्रु చెప్పాడు. कैसे, शत्रु से कैसे हार जाएंगे इजरायली, वो सब बताया। ఇజ్రాయేలీలు శత్రువులతో ఎలా ఓడిపోతారో क्यों हार చెప్పాడు. जाएंगे बताया, ఎందుకు ఓడిపోతారని क्यों मुझे చెప్పాడు. ऐसा करना पड़ेगा परमेश्वर ने बताया। ఎందుకు ఈ విధంగా చేయాలో దేవుడు చెప్పాడు. हमारा परमेश्वर बातचीत करने वाला परमेश्वर, మన దేవుడు మాట్లాడే దేవుడు. वार्तालाप करना है। ఒకరితో ఒకరు మనం हम మాట్లాడుకోవాలి. लोग परमेश्वर से बात करते हर रोज प्रार्थना में, మనము ప్రార్థనలో ప్రతిరోజు దేవునితో तो మాట్లాడుతుంటాము. बातचीत को हमको वार्तालाप में बदलना है। కానీ ఆ మాట్లాడే విధానాన్ని ఏం చేయాలంటే ఒకరినొకరితో మాట్లాడుకునే हम जो విధానంగా प्रश्न చేసుకోవాలి. करें మనం ప్రశ్న వేసినప్పుడు उसका जवाब परमेश्वर हमको दे, దాని జవాబు దేవుడు మనకి ఇవ్వాలి. तो हम स्थिर और दृढ़ सिय्योन पर्वत के समान खड़े रहेंगे। ఒక స్థిరంగా సియోను పర్వతం వల్లే మనం నిలబడతాం. मुश्किलें आएंगी और जाएंगी, కష్టాలు వస్తాయి పోతాయి, तूफानें टकराएंगे और वापस चले जाएंगे, తుఫాను ఢీకొంటుకుంటది మరి వెళ్ళిపోతది. लेकिन हम स्थिर खड़े रहेंगे। కానీ మనము స్థిరంగా నిలబడతాం. हमारे तंबू से जय जयकार की ध्वनियां निकलेंगी। మన గుడారంలో నుండి జయ గీత ధ్వని మ్రోగుతది. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो हमारे परिवारों से, हमारे व्यक्तिगत जीवन से మన కుటుంబం ద్వారాను మన వ్యక్తిగత జీవితం ద్వారాను परमेश्वर के महिमा को दूर नहीं जाने देना। దేవుని మహిమను దూరం పోనివ్వకూడదు. अगर कुछ समस्याएं परिस्थिति सम्मुख है, ఏదైనా సమస్య పరిస్థితుల్లో మనం ఉన్నామా, परमेश्वर की महिमा कहाँ छीन गई, దేవుని మహిమ తీసివేయబడ్డదా, क्या परमेश्वर का संदूक ठहरा है, దేవుని లేక దేవుని మందసం నిలబడి ఉందా, इसके ऊपर हम लोग को विचार करना बहुत जरूरी है। దాని మీద మనం ఆలోచన చేయాలి. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अब दाऊद ने वाचा के संदूक को लेकर आया। దావీదు నిబంధన మందసాన్ని తీసుకొచ్చాడు. लाने के बाद తీసుకొచ్చిన తర్వాత यहाँ तक हम लोग देखते हैं ఇక్కడి వరకు మనం చూసాము. मूसा को परमेश्वर ने निवास स्थान बनाने के लिए बोला, మోషేను దేవుడి నివాస స్థలాన్ని కట్టమన్నాడు. ठीक है। वाचा का संदूक उन्हें आगे आगे लेके चल रहा। ఎందుకనగా నిబంధన మందసం వారిని ముందు ముందు తీసుకెళ్తుంది. अब मूसा की मृत्यु होने के बाद यहोशू आगे बढ़ा। మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ముందుకు వచ్చాడు. यहोशू के बाद वाचा के संदूक को लेके दाऊद आगे बढ़ा। యెహోషువ తర్వాత నిబంధన మందసాన్ని తీసుకొని దావీదు ముందుకెళ్తున్నాడు. फिर वो वाचा का संदूक अति पवित्र स्थान में रखा गया। మరి ఆ నిబంధన మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. दाऊद की भी मृत्यु हो गई। దావీదు చనిపోయాడు. फिर सुलेमान आया। సొలొమోను రాజు వచ్చాడు. सुलेमान ने भी जो मंदिर बनाया, సొలొమోను రాజు మందిరాన్ని కట్టినప్పుడు उस मंदिर में अति पवित्र स्थान में फिर वाचा का संदूक का स्थापना की गई। ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలమందు నిబంధన మందసానికి స్థలాన్ని ఏర్పరిచాడు. बड़ी जोर शोर से और आनंद से वाचा का संदूक का स्थापना हुआ। మరి చాలా గొప్ప ఆనందముతో ఆ నిబంధన మందసాన్ని నిలబెట్టారా. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यहाँ तक समझ में आया होगा, ఇక్కడి వరకు అర్థమైందా? है ना। वाचा का संदूक इनके आगे आगे ही चलते रहा। నిబంధన మందసం అనేది వారి ముందు ముందుగా నడిచింది. सुलेमान के काल तक वाचा का संदूक आगे आगे ही चलते रहा। సొలొమోను కాలం వరకు నిబంధన మందసం అనేది ముందు ముందుగా నడిచింది. लेकिन उसके बाद
దాని తర్వాత हम लोग परमेश्वर के वचन में देखते हैं దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే उसके वाचा के संदूक का जिक्र पुराने नियम में नहीं है। ఇక దాని తర్వాత నిబంధన మందసాన్ని గురించి పాత నిబంధనలో రాసి లేదు. यहाँ से वाचा का संदूक उनके आगे आगे ही चला। అక్కడి వరకు నిబంధన మందసం అనేది వారి ముందు ముందుగా నడిచింది. अब उसके बाद बहुत सारे राजाएं आए और गए। అటు తర్వాత అనేకులైన రాజులు వచ్చారు పోయారు. हम लोग ने बुधवार के उपवास प्रार्थना में सीखा 2 भाग हो गए। మనం బుధవారం ఉపవాస ప్రార్థనలో నేర్చుకున్న 2 భాగాలుగా అయిపోయింది రాజ్యం. सुलेमान का राज्य 2 भाग हो गया సొలొమోను రాజ్యం 2 భాగాలు అయిపోయింది ना। और उसके बाद से फिर राजाएं आए और అటు गए। రాజులు వచ్చారు పోయారు. लेकिन जब नेबुकदनेस्सर राजा का समय आया, నెబుకద్నెజరు రాజు సమయం వచ్చినప్పుడు तब उसने क्या किया? అప్పుడు ఆయన ఏం చేసిండు? दानियल की किताब पहला अध्याय का पहला वचन अगर हम लोग देखेंगे, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం ఒకవేళ చదివితే यहूदा के राजा योहायाकीम के राज्य के 3 वर्ष में बेबीलोन के राजा नबूकदनेस्सर ने यरूशलेम पर चढ़ाई करके उसको घेर लिया। तब परमेश्वर ने यहूदा के राजा योहायाकीम को परमेश्वर के भवन के कई पात्रों सहित उसके हाथ में कर दिया और उसने उन पात्रों को सिनार देश में अपने देवता के मंदिर में ले जाकर अपने देवता के भंडार में रख दिया। యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీము దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయంలోకి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अब तक वाचा का संदूक आगे चलते हुए सुलेमान के काल तक उनको अगुवाई करता ही रहा। ఇంత మట్టు వరకు నిబంధన మందసం అనేది ముందు నడుస్తూ సొలొమోను కాలం మట్టు వరకు వారికి నడిపింపునిచ్చింది. लेकिन जब नबूकदनेस्सर राजा ने यरूशलेम को घेर लिया, కానీ నెబుకద్నెజరు రాజు యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు उन लोगों को मालूम हो गया कि जय किसके द्वारा इनको मिलता है వారికి తెలుసు జయము ఎవరి ద్వారా వీరికి దొరుకుతుందో. और परिस्थिति बदलते गई। పరిస్థితి మారుతూ పోయింది. वाचा के संदूक के प्रति अभिमान आदर और सम्मान कम होता गया నిబంధన మందసాని పట్ల ఉన్నటువంటి మర్యాద ఆదరణ సన్మానము తక్కువైంది. और परमेश्वर ने सारे बातों को नबूकदनेस्सर के हाथों में सौंप दिया। దేవుడు వాటన్నింటినీ నెబుకద్నెజరు రాజు చేతికి అప్పగించాడు. लिखा है कि मंदिर के हर एक पात्र उसके अधीन चले गए। మందిరపు ప్రతి వస్తువు ఆయన చేతిలోనికి వెళ్ళింది. इंसान और प्रजा के साथ, इंसान व्यक्तियों के साथ उसने मंदिर के पात्रों को भी लेकर ప్రజలు మనుషులతో సహా ఆ మందిరపు పాత్రలు ఉపకరణములన్నీ తీసుకొని उसने अपने देश में अपने देवता के स्थान में रख दिए। తన దేశంలో ఉన్న తన దేవతాలయము స్థలంలో ఉంచాడు వాటిని. और यहाँ इस समय के बाद से మరి ఈ సమయము తర్వాత वाचा के संदूक का जिक्र नहीं है। ఇక్కడ నిబంధన మందసం గురించి మాట లేదుగా. उसके बाद अगर हम लोग आगे देखते हैं దానికి ముందు మనం చూస్తూ పోతే तो वाचा का संदूक कहाँ है पता नहीं है। నిబంధన మందసం ఎక్కడ ఉందో మనకు తెలియదు. अब हम लोग बहुत इंपॉर्टेंट पॉइंट में आ रहे हैं। ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశం మీదకి अब వస్తున్నాం. इन बातों को हम लोग को समझना बहुत जरूरी ఈ है। మాటలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. वाचा के संदूक जो है నిబంధన మందసం అనేది वो कैसे आदि से निवास स्थान अति पवित्र स्थान में रहकर कैसे लोगों को चलाता गया, बढ़ाता गया, विजय दिलाता गया। ఆది నుండియే ఏ విధానంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ముందు ఉంటూ ప్రజలను నడిపిస్తూ పోయాడు, ఎదిగిస్తూ పోయాడు, మరియు జయం పొందిస్తూ పోయాడు. लेकिन अब वाचा का संदूक उनके बीच में नहीं है। ఇప్పుడు నిబంధన మందసం వారి మధ్యలో लेकिन లేదు. अगर हम लोग प्रकाशित वाक्य के पुस्तक में जाएंगे, కానీ ప్రకటన గ్రంథంలోనికి మనం వెళితే उसका 15 अध्याय 15వ అధ్యాయం और उसका 5 वचन हम लोग देखेंगे। దాని 5వ వాక్యాన్ని మనం చూద్దాం. इसके बाद मैंने देखा कि स्वर्ग में साक्षी के तंबू का मंदिर खोला गया। అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము
పరలోకమందు తెరవబడెను. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अब इन बातों को समझना हमारे लिए बहुत आवश्यक है। ఈ మాటలను అర్థం చేసుకోవడం మనకు చాలా అవసరం. हम लोग कृपा काल में है, మనం కృపాకాలంలో ఉన్నాం. कृपा काल में हम लोग जी रहे हैं। కృపాకాలమందు మనం బ్రతుకుతున్నాం. हम लोग ने परमेश्वर के वचन में देखा మనం దేవుని వాక్యంలో చూసాము, कि ये वाचा का संदूक का जो ढक्कन है, ఈ నిబంధన మందస్సు మీద ఉన్న మూత, ये प्रायश्चित का ढक्कन है। ఆ ప్రాయశ్చిత్తపు మూత అది. अगर हमारे से भूल चुक भी हो गई, మనతో తప్పిదం పొరపాటైందా, हमसे गलती भी हो गई, మనతో పొరపాటైందా, हमारे से पाप भी हो गया, మనతో పాపమైందా, अधर्म भी हो गया, అవినీతి అయిందా, तो हम वाचा के संदूक के पास जाते हैं అప్పుడు మనము నిబంధన మందస్సు దగ్గర వెళ్తాం. और जाने के बाद వెళ్ళిన తర్వాత परमेश्वर की दया के द्वारा, దేవుని దయ ద్వారా, उसके पवित्र लहू के द्वारा ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా परमेश्वर हमको क्षमा करता है దేవుడు మనల్ని క్షమిస్తాడు. और उसकी दया को हम पर बना के रखता है। ఆయన కనికరాన్ని మన మీద ఉంచుతాడు. आज भी हम वही स्थिति में हैं। ఈ రోజు మనం అదే స్థితిలో ఉన్నాం. आज भी प्रायश्चित का ढक्कन हमारे बीच में है। ఈ రోజు ప్రాయశ్చిత్తపు మూత మన మధ్యలో ఉంది. वही विधि में हम लोग चल रहे हैं और बढ़ रहे हैं। ఆ విధిలోనే మనం నడుస్తున్నాం, ఎదుగుతున్నాం. अब ये जो वाचा का संदूक है, ఇప్పుడు ఈ నిబంధన మందస్సము नबूकदनेस्सर राजा ने तो सारे पात्रों को लेकर गया, నెబుకద్నెజర్ రాజు ఆ పాత్రలన్నిటి తీసుకొని వెళ్ళాడు. लेकिन ये जो वाचा का जो संदूक ఈ है, నిబంధన మందస్సము ये स्वर्ग में है। ఇది हम పరలోకమందు लोग ఉంది. यहाँ देख रहे हैं ఇక్కడ మనం చూస్తున్నాము. कि उसके बाद मैंने देखा कि स्वर्ग में అటు తర్వాత నేను చూడగా एक साक्षी का तंबू का मंदिर खोला गया। సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. इसका मतलब स्वर्ग में भी एक मंदिर है, అనగా దానికి అర్థం ఏంటంటే పరలోకమందు ఒక మందిరం ఉంది. जहाँ हमारा परमेश्वर उस मंदिर में निवास करता है। అక్కడ మన దేవుడు నివాసం చేయించున్నాడు. वहाँ ये परमेश्वर का वाचा का संदूक हमें दिखाई दे रहा అక్కడ है। ఈ సాక్ష్యపు గుడారము అనేది మనకు కనిపిస్తుంది. और उसी प्रकार अगर हम लोग 11 अध्याय खोलेंगे అదే విధంగా మనం 11వ అధ్యాయాన్ని తీస్తే और उसका 19 वचन अगर हम लोग देखेंगे, దాని 19వ వాక్యాన్ని మనం చదివితే 19 वचन में भी ये लिखा है, అక్కడను రాసింది, तब परमेश्वर का जो मंदिर स्वर्ग में है वो खोला गया और उसके मंदिर में उसकी वाचा का संदूक दिखाई दिया और बिजलियां और शब्द और गर्जन और भूकंप हुए और बड़े ओले पड़े। మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अभी हम लोग प्रायश्चित के ढक्कन अभी भी हमारे लिए काम कर रहा है, ప్రాయశ్చిత్తపు మూత ఇప్పటికీ మన కొరకై పని చేయుచున్నది. लेकिन परमेश्वर का जो मंदिर स्वर्ग में है, కానీ దేవుని ఆలయం ఏదైతే పరలోకమందు ఉందో, वहां पर जब वो मंदिर खोला, वो स्वर्ग जब खोला गया ఆ మందిరం, ఆ ఆలయము తెరవబడినప్పుడు और खोलते से ही उस मंदिर में वाचा का संदूक दिखाई दिया। తెరవబడగానే ఆ ఆలయంలో నిబంధన మందసము కనిపించింది. लेकिन पहले ढक्कन पे प्रायश्चित था, కానీ మొదట పైన మూత మీద ప్రాయశ్చిత్తం ఉండెను, दया थी, దయ ఉండెను, उसकी करुणा थी, ఆయన కృప ఉండెను, परमेश्वर से वार्तालाप करने का समय था। దేవునితో మాట్లాడే సమయం ఉండెను. लेकिन यहाँ हम लोग देखते కానీ हैं ఇక్కడ మనము చూడగా ये जो वाचा का संदूक दिखाई दिया, ఈ నిబంధన మందసము కనిపించింది. वहां से बिजलियां निकली, అక్కడ మెరుపులు వస్తున్నాయి, शब्द निकले, ధ్వనులు వస్తున్నాయి, गर्जन निकले, ఉరుములు వస్తున్నాయి, भूकंप हुए భూకంపం వస్తున్నది, और बड़े बड़े ओले पड़े। మరి గొప్ప గొప్ప వడగండ్లు పడుతున్నవి. अब यहाँ दया का समय खत्म हुआ। ఇక్కడ కనికరపు సమయం అయిపోయింది. हर समय परमेश्वर दया ही नहीं करते ప్రతి रहेगा। సమయమున దేవుడు కనికరమే చూపడు. शुरुआत में हम लोग ने देखा, ప్రారంభంలో మనం చూసాం, परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, स्वर्गीय बातों की खोज में रहो। పైనున్న వాటిని వెతకండి. पिता परमेश्वर ने यीशु मसीह से कहा తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో అన్నాడు, कि तू मेरे दाहिने बैठ, నీవు నా దక్షిణాస్తం వైపు కూర్చో, कि जब तक तेरे शत्रुओं को मैं तेरे पाँव की चौकी न कर दूं। నీ శత్రువులు నీ పాద పీఠం మటు వరకు చేయనంత మటు वो వరకు కూర్చో. समय आने वाला ఆ है సమయం రాబోతుంది. कि परमेश्वर దేవుడు प्रभु यीशु मसीह के शत्रुओं को ప్రభువైన యేసుక్రీస్తు శత్రువులను उसके पाँव के चौकी के अधीन लाने वाला है। తనకు పాద పీఠముగా చేయబోతున్నాడు. इसलिए परमेश्वर के वचन में हम लोग ने देखे అందుకని దేవుని వాక్యం మనం कि చూస్తాం, स्वर्गीय बातों की खोज में लगना है। పైనున్న వాటిని మనం వెతకాలి. अभी प्रायश्चित के ढक्कन का समय चल रहा ఇప్పుడు है। ప్రాయశ్చిత్త మూత సమయం నడుస్తుంది. अगर हम प्रायश्चित करेंगे तो प्रभु क्षमा करेगा, ప్రాయశ్చిత్త పడితే దేవుడు క్షమిస్తాడు. वो हमारे लिए लड़ेगा, ఆయన మన కొరకై वो పోరాడతాడు, हमारे पक्ष में कार्य మన करेगा।
పక్షమున పని చేస్తాడు. हमारे को उसके लिए एक पवित्र निवास स्थान बनाना है, మనం ఆయన కొరకు పరిశుద్ధమైన నివాస స్థలాన్ని एक కట్టాలి. दूसरे के साथ वार्तालाप करना है, మనం ఒకరితో ఒకరు మాట్లాడాలి, उसकी दया में बने रहना है. ఆయన కనికరంలో నిలిచి ఉండాలి. लेकिन जब ये समय आएगा, కానీ ఈ సమయం వచ్చినప్పుడు परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం సెలవిస్తుంది, वहां पर वो बड़े बड़े ओले गिरे, అక్కడ గొప్ప గొప్ప వడగండ్లు పడతాయి, जहाँ से कोई बच नहीं सकता. అక్కడ నుండి ఎవరు तब తప్పించుకోలేరు. वहां पर चिल्लाए जाएंगे, అక్కడ మొర పెడతారు, प्रभु तू కేకలేస్తారు, हमको बचा, ప్రభు మమ్మల్ని కాపాడు, प्रभु हमको नहीं मालूम, ప్రభు మాకు తెలియదు, प्रभु हमारी रक्षा कर, ప్రభు మమ్మల్ని కాపాడము, इस तूफान से बचा, ఈ తుఫాన్ నుండి इस కాపాడు, विपत्ति से बचा. ఈ సమస్య నుండి కాపాడు. तब परमेश्वर के लिए हमारे पास दया का समय नहीं रहेगा. అప్పుడు దేవుని దగ్గర మన కొరకైనా దయా సమయం అనేది ఉండదు. तब हम लोग एक दूसरे से बातचीत नहीं कर सकते, అప్పుడు మనం ఒకరితో ఒకరు మాట్లాడలేము, तब एक दूसरे से हम वार्तालाप नहीं कर అప్పుడు మనం सकते. ఒకరితో ఒకరు ये మాట్లాడుకోలేము. बड़े बुरे दिन रहेंगे, అవి ఇంత చెడ్డ దినములు, तब प्रायश्चित का ढक्कन नहीं रहेगा. అప్పుడు ప్రాయశ్చిత్తపు మూత ఉండదు. ये समय है, ఇదే సమయము वाचा का जो संदूक है, నిబంధన మందస్సము, उसके साथ ही हमारे लिए जीना बहुत अच्छा है. దాన్ని పట్టుకొని బ్రతకడం మన కొరకు మంచిది. वो हमारे आगे आगे चलेगा, అది మన ముందు ముందుగా నడిచినప్పుడు हमको सही दिशा दिखाएगा, సరి అయిన దిశను वो చూపెడుతుంది, हमारे लिए उठकर युद्ध करेगा, మన కొరకే యుద్ధం वो చేస్తుంది, हमारे विद्रोहियों का सामना మన करेगा. శత్రువులను ఎదురిస్తుంది. लेकिन एक ऐसा समय आएगा, ఒక సమయం వస్తుంది, हर एक शत्रुओं को ప్రతి ఒక్క శత్రువును उसके पाँव की तले, उसके चौकी के नीचे आना पड़ेगा. ఆయనకు పాదపీఠంగా రావాల్సి ఉన్నది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. तो ये जो साक्षी का जो वाचा का जो संदूक ఈ है, నిబంధన మందస్సం ఏదవుతుందో उस समय स्वर्ग में मंदिर में हम लोग देखेंगे. ఆ సమయంలో పరలోకమందు ఆలయంలో దాన్ని మనం చూస్తాం. परमेश्वर बाइबल का इतिहास बताता బైబిల్ చరిత్ర చెప్తుంది, कि वाचा का संदूक गुम हो गया. నిబంధన మందస్సము మాయమైందిగా, కనిపిస్తలేదు. अब कुछ काल के बाद उन्हें नहीं दिख रहा, కొంచెం సమయం అయిన తర్వాత కనిపిస్తలేదు. लेकिन ये वाचा का संदूक కానీ ఈ నిబంధన మందస్సము स्वर्ग में मंदिर में है. పరలోకమందు ఆలయములో ఉంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. इसलिए परमेश्वर ने कहा అందుకని దేవుడు అన్నాడు, कि हमको हमारे हृदय को మనల్ని మన హృదయాన్ని परमेश्वर का निवास स्थान बनाने का है. దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి. वाचा का संदूक ही परमेश्वर की उपस्थिति है. నిబంధన మందసమే దేవుని సన్నిధి అయి ఉంది. वाचा का संदूक ही परमेश्वर से वार्तालाप करना है. నిబంధన మందసం అంటేనే దేవునితో మనం మాట్లాడము. वाचा का संदूक ही जीवन की रोटी है. నిబంధన మందసమే జీవ ఆహారమై ఉంది. यीशु मसीह ने कहा कि मैं जीवन की रोटी हूँ. యేసుక్రీస్తు అన్నాడు, నేను జీవ ఆహారంనై इस ఉన్నాను. कटोरे में जो मन्ना है वो क्या है? ఈ గిన్నెలో ఉన్నటువంటి మన్నా ఏమై ఉంది? मैं स्वर्ग से उतरा हुआ जीवन की నేను रोटी. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి రొట్టెనై ఉన్నాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. परमेश्वर ने इन सारे बातों को निशाने के रूप में यहाँ पे रखा है, దేవుడి వీటన్నింటినీ గుర్తింపుగా ఇక్కడ ఉంచాడు. ताकि आने वाली विपत्ति से हम लोग बच जाए, రానయ్యున్న సమస్య నుండి మనం वो తప్పించుకోవాలి. परिस्थिति में हम लोग ना गिरे. ఆ పరిస్థితులు మనం పడకూడదు. क्योंकि परमेश्वर का वचन कहता है, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, अगर इस पृथ्वी पर हम लोग हैं, ఒకవేళ ఈ భూమి మీద మనం ఉన్నామా, वाचा के संदूक के साथ हमारा जीवन नहीं चल रहा, నిబంధన మందస్సంతో మన జీవితం గడుస్తలేదా, एक समय आएगा, ఒక సమయం రాబోతుంది. परमेश्वर कहता है దేవుడు అంటాడు, कि वो अपने मंदिर में से తన మందిరములో నుండి निकलकर వెళ్ళి ऐसे बहुत सारे विपत्तियों को डालने वाला है. అనేక సమస్యలను వేయబోతున్నాడు. अगर हम लोग वही 15 का అదే 15 5 से लेके तो 5 నుండి చూస్తే 8 वचन तक देखेंगे. 8 వరకు చూద్దాం. इसके बाद मैंने देखा कि स्वर्ग में साक्षी के तंबू का मंदिर खोला गया और वे 7 स्वर्गदूत जिनके पास 7 विपत्तियां थी, मलमल के शुद्ध और चमकदार वस्त्र पहने और छाती पर सोने की पट्टियां बांधे हुए मंदिर से निकले. तब उन चारों प्राणियों में से एक ने उन 7 स्वर्गदूतों को परमेश्वर जो युगान युग जीवता है के प्रकोप से भरे हुए सोने के साथ कटोरे दिए और परमेश्वर की महिमा उसकी सामर्थ्य के कारण मंदिर धुएं से भर गया और जब तक उन 7 स्वर्गदूतों की 7 विपत्तियां समाप्त नहीं हुई तब तक मंदिर में न जा सका. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆయన
అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్దన 7 తెగులు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. एक ऐसे समय आने वाला है, ఈ సమయం రాబోతుంది. परमेश्वर ने जो मन्ना का कटोरा वाचा के संदूक में रखा है, దేవుడు ఆ మన్నతో నిండిన గిన్నెను నిబంధన మందసంలో ఉంచాడు. जो यीशु को दर्शाता है, అది క్రీస్తును సూచిస్తుంది. जो जीवन की रोटी है, జీవ ఆహారమై ఉంది. जो అది परमेश्वर का वचन है, దేవుని వాక్యమై ఉంది. उसको खाकर దాన్ని తిని प्रतिदिन हमारे निवास स्थान को हम लोग पवित्र करते जाए, ప్రతి దినము మన నివాస స్థలాన్ని మనం क्योंकि పవిత్రపరచుకోవాలి. उसने कहा ఎందుకనగా ఆయన అన్నాడు, कि मेरा जो निवास है నా నివాసము अति पवित्र स्थान में है। అతి పరిశుద్ధ స్థలమందు ఉంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जब परमेश्वर ने मिलाप वाला तंबू बनाया, దేవుడు ప్రత్యక్ష గుడారం చేసినప్పుడు मिलाप वाले तंबू में आंगन को बनाया, ప్రత్యక్ష గుడారంలో ఆవరణం చేశాడు. आंगन के साथ में परमेश्वर ने पवित्र स्थान बनाया, ఆవరణముతో సహా పరిశుద్ధ స్థలాన్ని చేశాడు और దేవుడు. उसी के साथ अति पवित्र स्थान बनाया। దాంతో సహా అతి పరిశుద్ధ స్థలాన్ని చేశాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. और ये जो संदूक था, మరి ఈ మందస్సము ये अति पवित्र स्थान में रखा गया था। అతి పరిశుద్ధ స్థలమందు ఉంచబడ్డది. ये अनुभव में हम लोग को अपने जीवन को बिताना पड़ेगा। ఆ అనుభవంలో మన జీవితాన్ని గడపాలి. मिलाप वाले तंबू में हमें प्रवेश करना है, ప్రత్యక్ష గుడారంలో మనం ప్రవేశించాలి. क्योंकि यीशु मसीह ने वो दूरी को दूर किया, స్వయంగా యేసుక్రీస్తునే ఆ దూరాన్ని దూరం చేశాడు. उस पर्दे को फाड़ दिया, ఆ తెరను చింపాడు. ताकि हर एक व्यक्तिगत विश्वासी ప్రతి ఒక్క వ్యక్తిగత విశ్వాసి वाचा के संदूक के समूह को प्रवेश करे నిబంధన మందసం ఎదుటికి వెళ్ళాలి. और परमेश्वर से वार्तालाप అక్కడ करे। దేవునితో మాట్లాడగలగాలి. हर दिन जब हम लोग परमेश्वर का मन्ना खाएंगे, ప్రతిరోజు దేవుని మన్నాను మనం తిన్నప్పుడు उसके द्वारा हम लोग शैतान का सामना कर पाएंगे। దాని ద్వారానే మనం సాతానుని ఎదిరించగలము. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ये सारे बातें चिन्ह के रूप में रखे हैं। ఇవన్నీ గుర్తింపులాగా ఉంచబడి ఉన్నవి. परमेश्वर का मन्ना हमको खाना है। దేవుని మన్నాను మనం తినాలి. 10 आज्ञा जो परमेश्वर ने दी है, 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, कि परमेश्वर का जो वचन है దేవుని వాక్యం ఏదైతుందో हमारे हृदय रूपी पटिया पर लिखना बहुत जरूरी మన है। హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, मेरे बातों को तेरे हृदय रूपी पटिया पे तू लिख। ఈ నా మాటలను నీ హృదయం అనే పలకల మీద రాసుకో. परमेश्वर ने जो पटिया दी, దేవుడిచ్చిన పలకలు वो हमारा हृदय है। అది మన హృదయం అయి ఉంది. परमेश्वर ने कहा, मुझे एक पवित्र निवास स्थान चाहिए, నాకంటూ ఒక పరిశుద్ధమైన నివాస స్థలము मैं కావాలని उसमें దేవుడు वास అన్నాడు. करना चाहता हूँ, నేను అందులో నివాసము मैं तुम्हारे साथ చేయాలనుకుంటున్నాను. भोजन करना चाहता हूँ, మీతో కలిసి భోజనం मैं तुम्हारे చేయాలనుకుంటున్నాను. साथ मिलकर रहना चाहता हूँ। నేను మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. जो आदम ने किया, ఆదాము ఏదైతే చేశాడో, आदम ने जिस प्रकार संगति को तोड़ दिया, ఆదాము ఏ విధంగా సహవాసాన్ని తెంపుకున్నాడో, वही संगति को बरकरार रखने के लिए ఆ సహవాసాన్ని ఇంకా కొనసాగించడానికి परमेश्वर ने దేవుడు मूसा को निवास स्थान बनाने के लिए बताया। మోషేను నివాస స్థలము కట్టమన్నాడు. मुझे एक पवित्र निवास स्थान चाहिए, నాకు పరిశుద్ధ నివాస స్థలము కావాలి. जिसके साथ में रह सकूं, వారితో నేను ఉంటాను, जिनके साथ में मिल सकूं, వారితో నేను కలుస్తాను, जिनके साथ में वार्तालाप कर వారితో सकूं, నేను మాట్లాడతాను, और उनके आगे आगे में चलकर अगुवाई और मार्गदर्शन कर सकूं। వారికి ముందుగా నడుస్తూ వారికి నడిపింపును మార్గదర్శనం చేస్తాను. अगर ऐसा नहीं होगा ఆ విధంగా కాకపోతే तो एक समय आने वाला ఒక है, సమయం రాబోతుంది. परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం అంటుంది, अगर प्रकाशित वाक्य में हम लोग देखेंगे, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే उसका 21 अध्याय దాని 21వ అధ్యాయం पहला वचन, మొదటి వాక్యము. फिर मैंने नए आकाश और नई पृथ्वी को देखा, क्योंकि पहला आकाश और पहली पृथ्वी जाती रही थी और समुद्र भी न रहा। అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जिस पृथ्वी पर हम लोग निवास कर रहे, ఏ భూమి మీద మనము నివసిస్తున్నామో पहले दिन हम लोग, दूसरे दिन हम लोग ने देखा, రెండవ దినాన మనం చూసాం, पृथ्वी पर मन लगाना భూమి మీద మనసు పెట్టడం అనేది व्यर्थ है, అది వ్యర్థము. लेकिन स्वर्गीय बातों पर खोज करने के द्वारा కానీ పైనున్న వాటిని వెతకడం ద్వారా हमारे लिए लाभ है। మనకు లాభము. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం చెప్తుంది, कि
कि मैं नई पृथ्वी बनाने वाला నేను हूँ। కొత్త భూమిని చేయబోతున్నాను. ये पृथ्वी शाश्वत नहीं है, ఈ భూమి శాశ్వతంగా अब ఉండదు. गुग्गुस नहीं रहेगा, గుగ్గుస్ ఉండదు, चंद्रपुर नहीं रहेगा, చంద్రపూర్ ఉండదు, नागपुर नहीं रहेगा। నాగ్పూర్ ఉండదు. ये सब पृथ्वी जो है, ఇదంతా భూమి ये ఏదైతుందో सब जमीन है। ఇదంతా భూమి. ये पृथ्वी को परमेश्वर नया करने ఈ वाला है। భూమిని అంతటిని దేవుడు నూతనంగా ये सब చేయబోతున్నాడు. पिघल जाएगा। ఇదంతా కరిగిపోతది. इस पृथ्वी पर कोई नक्शा नहीं रहेगा, ఈ భూమి మీద ఎలాంటి పటం అనేది ఉండదు, कोई मैप नहीं रहेगा, ఎలాంటి పటం ఉండదు. क्योंकि सब कुछ खत्म हो जाएगा। అన్ని సమాప్తమైపోతవి. प्रभु ने बोला मैं पिघला डालूंगा। దేవుడు అన్నాడు నేను వీటన్నిటి లయం वही చేస్తాను. लोग रहेंगे కొంతమంది ఎవరుంటారు, जो वाचा के संदूक को आगे आगे रखकर चलते हैं। నిబంధన మందసాన్ని ముందు పెట్టుకొని నడిచిన వారు उनको परमेश्वर अपने पंखों के आड़ में छिपा के తన रखेगा, రెక్కల చాటున దేవుడు వారిని దాచుకుంటాడు. पृथ्वी को पिघला देगा। దేవుడు భూమిని లయం చేస్తాడు. और परमेश्वर ने कहा मैं नई पृथ्वी बनाऊंगा। దేవుడు అన్నాడు నేను నూతన భూమిని చేస్తాను. अभी जो आकाश है ఇప్పుడు నా ఆకాశము, वो आकाश भी नहीं रहेगा। ఆకాశం ఉండదు. परमेश्वर ने कहा कि मैं नया आकाश बनाऊंगा। నేను కొత్త ఆకాశాన్ని చేస్తానని దేవుడు हमारा అన్నాడు. जीवन सीमित ही नहीं है, మన జీవితం పరిమితంగా లేదు. लेकिन आगे क्या होने वाला కానీ है ముందుకి ఏం జరగబోతది, उसके लिए हमको हमारी जिंदगी को जीना है। దాని కొరకే మన జీవితాన్ని జీవించాలి. हम लोग ने परमेश्वर के वचन में देखा మనం దేవుని వాక్యంలో చూసాము, सोना और चांदी में काई लग जाएंगी, వెండి బంగారానికి తుప్పు పడుతుంది, और कपड़े में भी क्या लग जाएंगे, బట్టలకి ఏం పడుతుంది, दीमक कीड़े పురుగులు పడతాయి, చెమట क्या लग చెమట जाएंगे, పడుతుంది, బట్టలు कीड़े लग जाएंगे, పురుగులు పడతాయి, सब చెమట कुछ పడుతుంది. यही समाप्त हो जाएगा। అన్ని ఇక్కడే సమాప్తమైపోతాయి. वस्त्र समाप्त हो जाएंगे, వస్త్రాలు సమాప్తమవుతాయి, हमारा धन दौलत समाप्त हो ధనము जाएगा, ఆస్తి సమాప్తమవుతుంది, सब कुछ समाप्त हो जाएगा। అన్ని సమాప్తమవుతాయి. लेकिन हमारे को नए आकाश और नए पृथ्वी में प्रवेश करना बहुत जरूरी है। కానీ నూతన ఆకాశము నూతన పృథ్వీలో ప్రవేశించడం అనేది చాలా అవసరం. उसके लिए परमेश्वर ने हमको अच्छे परिवार दिए। దాని కొరకే దేవుడు మనకు మంచి కుటుంబం ఇచ్చాడు. परमेश्वर के वचन में लिखा है कि विवाह सब में आदर की बात समझी जाए। వివాహం అన్నిటికంటే గొప్పదిగా ఆదరణ మనం ఎంచాలి. దాన్ని क्यों विवाह सब में आदर की बात समझी जाए? ఎందుకు వివాహం అనేది ఘనమైనది, वो परिवार मेरा राज्य है, ఆ కుటుంబమే నా రాజ్యము. वो परिवार के साथ हम लोगों को नए आकाश और नई पृथ्वी में हम लोगों को वास करना ఆ है। కుటుంబంతో నూతన ఆకాశం నూతన భూమిలో మనం ప్రవేశించాలి. और शैतान इसलिए वही कार्य में लगा है మరి సాతాను ఇక్కడ అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. कि कैसे मैं परिवारों को नाश करूं, ఎలా కుటుంబాలను నేను పాడు చేయాలి, कैसे मैं परिवारों को तोड़ूं, ఎలా కుటుంబాలను తెంపాలి, कैसे परमेश्वर के घरों को दो भाग करूं, ఎలా దేవుని ఇంటిని మనం రెండు భాగాలుగా చేయాలి, कैसे परमेश्वर के बच्चों के परिवारों को मैं खराब करूं। దేవుని బిడ్డల కుటుంబాన్ని ఎలా నేను పాడు చేయాలి. यहाँ हम लोगों को बुद्धिमानी से काम करना ఇక్కడ पड़ेगा। మనం కొంచెం తెలివిపూర్వకంగా పని చేయాలి. वाचा के संदूक को आगे रख के जब हम लोग चलेंगे నిబంధన మందసాన్ని ముందు పెట్టి మనం तो నడిచినప్పుడు हमारे शत्रुओं से ఆయన మన శత్రువులతో यहोवा उठकर खुद युद्ध करेगा, యెహోవా లేచే తానే పోరాడతాడు. ताकि दागोन के समान औंधे मूल वो गिर जाए। దాగోను వలె బోర్ల బొక్కలు అది పడిపోతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर नई आकाश और नई पृथ्वी को बनाने जा रहा है। దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని చేయబోతున్నాడు. पृथ्वी पर का जीवन शाश्वत है। భూమి మీద ఉన్న జీవితం हम శాశ్వతమైనది. लोग 80 साल जी सकते हैं, మనము 80 సంవత్సరాలు బ్రతకగలమా, लास्ट 120 साल जी सकते లేక ఎక్కువగా 120 हैं। సంవత్సరాలు. परमेश्वर ने मनुष्य जाति की आयु को 120 किया, దేవుడు మనుష్య జాతికి ఆయుష్ ఒక 120 సంవత్సరాలు చేశాడు. लेकिन जितना जितना पाप करते जाएंगे కానీ ఎంతగానో పాపం చేస్తూ పోతారో उतनी उतनी आयु कम होते जाएंगे। అంతగానో ఆయుష్ తగ్గుతుంది. आदि पितरों की आयु बहुत थी, ఆది మన పూర్వీకుల ఆయుష్ చాలా ఎక్కువగా ఉండే. 800-900 वर्षों के ऊपर गई, 800-900 సంవత్సరాలు బ్రతికారు వారు. लेकिन जैसे जैसे पाप बढ़ता गया పాపము పెరిగిన కొలది परमेश्वर को गुस्सा आया, దేవునికి కోపం వచ్చింది. बोला मैं इनसे सदा वाद विवाद नहीं करते रहता, ఎల్లప్పుడూ నేను వీరితో వాదించనిగా इनकी आयु को मैं कम कर देता। వీరి ఆయుష్ కాలం తక్కువ और చేస్తాను. परमेश्वर के वचन में लिखा है దేవుని వాక్యంలో कि రాసింది मानव जाति की आयु को 120 रखा है, ठहराया है। మానవ జాతి ఆయుష్ను 120 సంవత్సరాలు పెట్టాడు. लेकिन आज के काल में अगर हम लोग देखेंगे కానీ ఈ సంవత్సరంలో ఈ యుగంలో మనం చూస్తే 80 बहुत है। 80 సంవత్సరాలు मूसा ఎక్కువైపోయాయి. कहता है మోషే అంటాడు मनुष्य 80 साल तक जी सकता है, మనుష్యుడు 80 సంవత్సరాల వరకే लेकिन బ్రతుకుతాడు. परमेश्वर ने 120 ठहराया। కానీ దేవుడు 120 సంవత్సరాలు हम लोग ఏర్పరిచాడు. 80 और 85 और 90 पार नहीं कर पा रहे। మనము 80, 85, 90 దాటలేము. इस पृथ्वी पर हमारे जीने का मकसद एक ही ఈ है భూమి మీద మనం బ్రతుకుతున్న దానికి ఉద్దేశం ఒకటే, कि परमेश्वर नई आकाश और नई पृथ्वी को बनाने वाला है। దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చేయబోతున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसके लिए पृथ्वी पर हम लोगों को जीना है। దాని కొరకే భూమి మీద మనం బ్రతకాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तीसरा वचन हम लोग देखेंगे, మూడో వాక్యాన్ని మనం చూద్దాం. फिर मैंने सिंहासन में से किसी को ऊंचे शब्द से ये कहते हुए सुना, देख परमेश्वर का डेरा मनुष्य के बीच में है और वह उनके साथ डेरा करेगा
और वे उनके लोग होंगे और परमेश्वर आप उनके साथ रहेगा और उनका परमेश्वर होगा। అప్పుడు ఇదిగో నేను దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. आदम से परमेश्वर रोज बगीचे में मिलने के लिए जाता था, ఆదాముతో కలవడానికి రోజు దేవుడు తోటలోనికి వెళ్ళేవాడు, डेली उससे बातचीत करता था। అనుదినము మాట్లాడేవాడు అతనితో. ठंडा सुबह का समय परमेश्वर उससे मिलने जाता था। ఉదయకాలం చల్లని పూట ఆయన వెళ్ళేవాడు మాట్లాడడానికి. शैतान को परमेश्वर का मिलने का समय उसको मालूम था, సాతానునికి తెలుసు దేవుడు కలిసే సమయం ఏంటో. उसने वो समय देखा వాడు ఆ సమయాన్ని చూశాడు. जब परमेश्वर और आदम का दोनों का मुलाकात नहीं होता, भेंट नहीं होता। దేవుడు మరియు ఆదాము ఏ సమయంనైతే కలుసుకోరో ఆ సమయాన్ని చూశాడు. और वो समय में उसने एंट्री मार कर ఆ సమయంలో వాడు దూరి परमेश्वर की योजना को खराब किया। దేవుడి ప్రణాళికను పాడు చేశాడు. और परमेश्वर हमारे संगति का भूखा और प्यासा है। దేవుడు మన సహవాసానికి ఆకలితో దప్పికతో ఉన్నాడు. परमेश्वर हमारे बिना नहीं रह सकता, మనము లేకుండా దేవుడు ఉండలేడు. परमेश्वर हमारे साथ बातचीत किए बिना नहीं रह మనతో सकता। మాట్లాడకుండా దేవుడు ఉండలేడు. इसलिए परमेश्वर ने कहा कि मेरे लिए एक पवित्र निवास स्थान बना। అందుకని దేవుడు అన్న నా కొరకైన ఒక పరిశుద్ధ స్థలాన్ని अब నిర్మించాడు. परमेश्वर ने जब हमारे को परमेश्वर ने बताया దేవుడు చెప్పాడు, कि तुम्हारा हृदय पवित्र आत्मा का मंदिर है। మీ హృదయము పరిశుద్ధాత్మని ఆలయమై ఉన్నది. अगर इस मंदिर में परमेश्वर का वाचा का संदूक अगर नहीं है ఆ మందిరమందు దేవుని నిబంధన మందస్సం అనేది లేకపోతే, और वो वाचा का संदूक अगर ऐसे खाली पड़ा ఆ है నిబంధన మందస్సం ఖాళీగా పడి ఉంటే तो शत्रु हम पर वार करेगा। శత్రు మన మీద దాడి చేస్తాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. इजरायली हार गए, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. इसलिए हार गए ఎందుకు कि ఓడిపోయారు? वाचा का संदूक छीना गया। నిబంధన మందస్సాన్ని వారు దోచుకున్నారు. अगर वाचा का संदूक के साथ हमारा वार्तालाप नहीं है నిబంధన మందస్సముతో మాట్లాడే అనుభవం మనకు तो లేకపోతే शैतान जय पाएगा। సాతానుడు గెలుస్తాడు. यहाँ हमको सतर्क होना बहुत जरूरी है। ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. इसलिए हमारे हृदय रूपी जो मंदिर है అందుకని హృదయం అనే ఆలయమును, उस मंदिर में वाचा का संदूक सदा बना रहे, ఆ మందిరమందు నిబంధన మందస్సం ఎల్లప్పుడూ ఉండాలి. क्योंकि हम लोग इस पृथ्वी पर शाश्वत नहीं है। మనం ఈ భూమి మీద శాశ్వతంగా లేము. इसके बाद एक नई आकाश और नई पृथ्वी है। దీని తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి ఉంది. वहाँ परमेश्वर का वचन कहता है అక్కడ దేవుని వాక్యం అంటుంది, कि परमेश्वर దేవుడు हमारे साथ डेरा डालेगा। మనతో గుడారం వేసుకుంటాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. फिर मैंने सिंहासन से किसी को ऊंचे शब्द से ये कहते सुना, देख परमेश्वर का डेरा मनुष्य के बीच में है। ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. सदा परमेश्वर इस बात के लिए ही युद्ध कर रहा ఎల్లప్పుడూ దేవుడు ఈ మాట కొరకై పోరాడుతున్నాడు. कि मुझे मेरे लोगों के बीच में रहना है। నేను నా ప్రజల మధ్యలో ఉండాలి. और परमेश्वर कहता है మరి దేవుడు అంటున్నాడు, कि मेरा डेरा उन मनुष्य के बीच में रहेगा, నా నివాసము మనుషుల మధ్యలో ఉంటుంది, उनके साथ डेरा करेगा, వారి మధ్యలో నివాసం और చేస్తాడు. वे लोग होंगे, और परमेश्वर आप उनके साथ रहेगा और उनका परमेश्वर होगा। వారు ఆయన వారు అవుతాడు, దేవుడు వారికి దేవుడై ఉంటాడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ये पूरा अध्याय अगर हम लोग घर में जाकर पढ़ेंगे, ఆ పూర్తి అధ్యాయాన్ని మనం ఇంటికి వెళ్ళి చదివితే इस अध्याय के लिए हमको पृथ्वी पर जिंदा रहना है। ఈ అధ్యాయం అంతటి కొరకే మనం భూమి మీద బ్రతికి ఉండాలి. बहुत बार हम लोग बोलते हैं हम हमारे बच्चों के लिए जी रहे, చాలా సార్లు మనం అంటామే మా పిల్లల కొరకు हमारे బ్రతుకుతున్నాం, परिवार के लिए जी మా रहे, కుటుంబం కొరకు బ్రతుకుతున్నాం, खाने के लिए जी रहे, తినడానికి బ్రతుకుతున్నాం, धन संपत्ति के लिए जी रहे। ధనం ఆస్తి కొరకు బ్రతుకుతున్నాం. बहुत सारे ऐसे प्रश्न हमारे जीवन में हैं, అనేక విధాలైన ప్రశ్నలు మన జీవితంలో ఉన్నవి. लेकिन प्रकाशित वाक्य का 21 अध्याय बताता है కానీ ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయం చెప్పుతుంది, उस दिन के लिए हमको जीना ఆ है దినము కొరకు మనం బ్రతకాలి. जहाँ परमेश्वर नया आकाश और नई पृथ्वी को बनाने वाला है, అక్కడ దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని చేయబోతున్నాడు. और जहाँ परमेश्वर हमारे साथ रहेगा, అక్కడ దేవుడు మనతో కలిసి నివాసం చేస్తాడు. हम उसके साथ रहेंगे మనం ఆయనతో ఉంటాము, और वो हमारे साथ रहेंगे। ఆయన మనతో ఉంటాడు. अगर इस पृथ्वी पर इस समय रहते समय ఈ భూమి మీద ఇప్పుడు ఉంటుండగా, प्रायश्चित के ढक्कन हमारे साथ रहते समय, ప్రాయశ్చిత్తపు మూత మనతో ఉండగా, वाचा के संदूक के साथ हमारा सही रिलेशन और संबंध नहीं है, నిబంధన మందసంతో సరైన సంబంధం అనేది మనకు లేకపోతే,
तो हम लोग उस दिन ఆ దినాన उसमें प्रवेश नहीं कर पाएंगे, అందులో మనం ప్రవేశించలేము. क्योंकि इस अध्याय में लिखा है ఎందుకనగా అధ్యాయంలో రాసింది कि वहाँ पे बहुत सारे लोग हैं उसमें प्रवेश नहीं कर पाएंगे। అందులో చాలా మంది అందులో ప్రవేశించలేదు. वहाँ प्रवेश करने के लिए అందులో ప్రవేశించడానికి वाचा के संदूक के साथ हमको जीना बहुत जरूरी है, నిబంధన మందస్సముతో కలిసి బ్రతకడం చాలా అవసరము. क्योंकि परमेश्वर का वचन कहता है, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. अगर 22 वचन हम लोग देखेंगे 22వ అధ్యాయాన్ని చూసి 22వ వాక్యం, मैंने उसमें कोई मंदिर न देखा क्योंकि सर्वशक्तिमान प्रभु परमेश्वर और मेमना उसका मंदिर है। దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. हालेलुया హల్లెలూయా. हालेलुया। जब परमेश्वर नई पृथ्वी और नई आकाश को बनाएगा, దేవుడు కొత్త భూమిని కొత్త ఆకాశమును చేసినప్పుడు वहाँ सब लोग नहीं रहेंगे। అక్కడ అందరు ఉండరు. जैसे आज हम लोग पृथ्वी पे हर जाति हर किस्म के लोग हैं, ఈ రోజు భూమి మీద ప్రతి జాతి ప్రతి రకానికి చెందిన వారం ఉన్నాము. वहाँ वही लोग रहेंगे అక్కడ వాళ్ళే ఉంటారు जो परमेश्वर के साथ अभी जी रहे हैं, ఎవరైతే దేవునితో కలిసి ఇప్పుడు బ్రతుకుతున్నారో, जिसने प्रभु को अपना परमेश्वर मान लिया, దేవుడు నా దేవుడు అని ఒప్పుకున్నాడు, जिनके अंदर परमेश्वर का निवास स्थान है, ఎవరిలోనైతే దేవుని నివాస స్థలం ఉందో, जो लोग एक दूसरे से वार्तालाप करते हैं, ఎవరైతే ఒకరినొకరితో మాట్లాడుతున్నారో, जिनका संबंध परमेश्वर दोनों का एक दूसरे के साथ बना हुआ है, ఒకరితో ఒకరి సంబంధం ఎవరితో దేవునితో ఉందో उनके साथ परमेश्वर डेरा करेगा, వారితో దేవుడు నివాసం वो एक చేస్తాడు. दूसरे के साथ रहेंगे। వారు ఒకరితో ఒకరు ఉంటారు. अब वहाँ पर मंदिर की आवश्यकता नहीं होगी, అక్కడ దేవాలయపు అవసరత ఉండదు. क्योंकि स्वयं परमेश्वर पिता స్వయంగా తండ్రి అయిన దేవుడు और मेमना గొర్రె పిల్లయు वही मंदिर वहाँ पर रहेगा। వాళ్ళే దేవాలయమై ఉన్నారు. అక్కడ उसी के साथ हम लोग जीवन को बिताएंगे, వారితో కలిసి మనం జీవితాన్ని గడుపుతాం, उसी के साथ हम लोग वहाँ पे निवास करेंगे। వారితో కలిసి మనం నివాసం చేస్తాం. అక్కడ लेकिन 27 वचन कहता है, కానీ 27వ వాక్యం చెప్తుంది, परंतु उसमें कोई अपवित्र वस्तु या घृणित काम करने वाला या झूठ का गढ़ने वाला किसी रीति से प्रवेश न करेगा, पर केवल वे लोग जिनके नाम मेमने के जीवन के पुस्तक में लिखे हैं। గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. इस दिन के लिए हम लोग को इस पृथ्वी पर जीवन को बिताना है, ఈ దినము కొరకే ఈ భూమి మీద మనం బ్రతకాలి. क्योंकि परमेश्वर का वचन कहता है, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, पृथ्वी भी कहरा रही कि परमेश्वर कब आएगा। భూమి మొరపెడుతుంది దేవుడు ఎప్పుడు వస్తాడని. पेड़ भी परमेश्वर की राह देख रहे कि परमेश्वर न्याय करने के लिए कब आएगा। దేవుడు తీర్పు తీర్చడానికి ఎప్పుడు వస్తాయని తీర్పు కొరకు చెట్లు ఎదురు చూస్తున్నవి. परमेश्वर भी उस दिन के लिए देख रहा है దేవుడు ఆ దినము కొరకే చూస్తున్నాడు, कि कब मैं मनुष्य में मेरे डेरे को लगाऊं, ఎప్పుడు వెళ్ళి నేను మనుషులలో నా నివాసం ఏర్పరచుకోవాలి, और कब मैं उनके संग रहूं, ఎప్పుడు వారితో కలిసి ఉండాలి, और वो मेरे संग रहे, వారు నాతో ఉంటారు, और मेरा राज्य स्थापित हो। మరి నా రాజ్యము वहाँ కట్టబడుతుంది. कोई प्रधानमंत्री नहीं रहेगा, అక్కడ ప్రధానమంత్రి ఉండడు, कोई किस्म की पार्टियां नहीं ఏ रहेंगी, రకమైన పార్టీ ఉండదు, कोई किस्म के वोटिंग्स नहीं ఏ रहेंगे। విధమైన ఓటింగ్ ఉండదు. हमारा परमेश्वर ही मंदिर रहेगा, మన దేవుడే ఆలయమై ఉన్నాడు, और हम उसके साथ निवास करेंगे। మరి మనం ఆయనతో కలిసి वो నివాసం आनंद के చేస్తాం. लिए, ఆ ఆనందము కొరకు उसके लिए हम लोग को जीना बहुत जरूरी దాని है। కొరకే మనం బ్రతకడం చాలా कोई అవసరం. अपवित्र वस्तु उसमें प्रवेश नहीं करेंगे, ఏ అపవిత్రమైన వస్తువు అందులో कोई ప్రవేశించదు, घृणित वस्तु उसमें प्रवेश नहीं करेंगे। అసహ్యమైనది అందులో ప్రవేశించదు. बहुत बार हम लोग सोचते చాలా సార్లు మనం हमारा ఆలోచిస్తాం, उद्धार हो गया, మేము రక్షణ పొందాం, हमारा नाम जीवन के पुस्तक మా में పేరు है, జీవ గ్రంథంలో ఉంది, अगर हम लोग घृणित काम करेंगे तो भी चलेगा, అసహ్యమైన పనులు చేస్తే నడుస్తది, और हम लोग झूठ को गढ़ेंगे तो भी चलेगा। మనము అబద్ధము మాట్లాడిన నడుస్తుంది అనుకుంటాం. झूठ गढ़ना बोले तो అబద్ధం ఆడడం అంటే एक के बाद एक झूठ बोलने के लिए प्लान करना ताकि उसको सच साबित करे। ఒకటి తర్వాత ఒకటి అబద్ధం ఆడము ఎందుకు, దాన్ని నిజంగా నిరూపణ చేయడానికి. लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం చెప్తుంది, कि घृणित काम करने वाला అసహ్యమైన వాడు और झूठ का गढ़ने वाला మరి అబద్ధమును జరిగించువాడు किसी रीति से इसमें प्रवेश नहीं करेगा। ఏ విధంగానైనా అందులో ప్రవేశించడు. इसलिए परमेश्वर ने कहा, అందుకని దేవుడు అన్నాడు, मुझे पवित्र निवास स्थान चाहिए। నాకు పరిశుద్ధ నివాస స్థలము కావాలి. आंगन है ఆవరణం ఉంది, है ना,
पवित्र स्थान है పరిశుద్ధ స్థలం ఉంది, और अति पवित्र स्थान అతి है। పరిశుద్ధ స్థలం ఉంది. मुझे अति पवित्र स्थान में रहना है, నేను అతి పరిశుద్ధ స్థలం అందు ఉండాలి. वहां से मैं वार्तालाप करूंगा, అక్కడ నుండి నేను मैं మాట్లాడతాను, वहां से मैं बातचीत అక్కడ करूंगा। నుండి నేను वो మాట్లాడతాను. स्थिति में हम लोगों को आना है। ఆ స్థితిలోనికి మనం రావాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मानव जाति మానవ జాతి 3 भाग में बटा है, 3 భాగాలలో ఉంది. प्राण, ప్రాణ, आत्मा ఆత్మ और शरीर। మరియు శరీరము. परमेश्वर वचन में लिखा है దేవుని వాక్యం అందు कि రాసి ఉంది, हमको प्राण है, ఇక్కడ ప్రాణం ఉంది, आत्मा है ఆత్మ ఉంది, और शरीर है। మరి శరీరం ఉంది. आंगन जो है हमारा शरीर है, ఆవరణము అనేది మన శరీరం, पवित्र स्थान है जो हमारा प्राण है, పరిశుద్ధ స్థలం అనేది మన ప్రాణము, और महापवित्र स्थान हमारी आत्मा है। అతి పరిశుద్ధ స్థానం అనేది మన ఆత్మ ఉంది. एग्जाम्पल के लिए बाहर वरांडा क्या है, आंगन है, ఉదాహరణకు బయట ఉన్న ఆ వరండాది ఆవరణము, और ये जो स्थान है ఈ స్థలం ఏదైతే ఉందో ये पवित्र स्थान ఇది है, పరిశుద్ధ స్థలము. और वेदी जो है బలిపీఠం ఏదైతే ఉందో वो अति पवित्र स्थान అతి है। పరిశుద్ధ స్థలము. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం చెప్తుంది, तुम्हारा हृदय पवित्र आत्मा का मंदिर है। మీ హృదయము పరిశుద్ధాత్మని ఆలయమై ఉంది. वाचा का जो संदूक నిబంధన మందసము हमारे आत्मा में रहना है। మన ఆత్మలోన ఉండాలి. हमारी आत्मा सदा परमेश्वर से वार्तालाप करना మన है। ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. परमेश्वर बार बार वाद विवाद नहीं करता, దేవుడు వాద వివాదము చేయడు. परमेश्वर को वाद विवाद करने का स्वभाव नहीं है। దేవునికి వాద వివాదము చేసే స్వభావం లేదు. परमेश्वर ने कहा मैं कब तक ये मानव जाति से वाद विवाद ఎంత करूं? మట్టు వరకు ఈ మానవ జాతితో నేను వివాదము చేయాలి? ये लोग मेरा कहना नहीं मानते, వీరు నా మాట వినరు. जब मैं पानी से पृथ्वी को नष्ट कर देता। నీళ్లతో ఈ భూమిని నాశనం చేస్తాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अब परमेश्वर कह रहा है ఇప్పుడు దేవుడు అంటున్నాడు, इतना वाचा का संदूक इनके मध्य में रहने के बाद ఎంతగానో నిబంధన మందసము వీరి మధ్యలో ఉన్నప్పటికీ मेरा वाचा का संदूक इनके लिए उठता है నా నిబంధన మందసము వీరి కొరకు సాగుతుంది, और इन लोगों के लिए ठहरता है। వీరి కొరకు నిలబడుతుంది. अगर उसके बाद भी అయినప్పటికీ हर एक घृणित काम से अगर हम लोग नहीं छूटे, ప్రతి అసహ్యమైన పని నుండి మనము తప్పించుకోకపోతే, झूठ गढ़ने वाले परिस्थिति से अगर हम लोग बाहर नहीं आएंगे, అబద్ధం మీద అబద్ధం చెప్పే పరిస్థితులను మనం బయటికి రాకపోతే, तो ओले के सिवा और अभी कुछ दूसरा रास्ता हमारे पास नहीं रहेगा। వడగండ్లు తప్ప మన దగ్గర వేరొక త్రోవ లేదు. क्योंकि मंदिर खोला गया, మందిరం తెరవబడి ఉంది. स्वर्ग में जब मंदिर खुला పరలోకమందు ఆలయం तो తెరవబడినప్పుడు वहाँ पे वाचा का संदूक दिखाई అక్కడ दिया। నిబంధన మందసము अब కనిపించింది. वाचा के संदूक में మరి ఆ నిబంధన మందసములో प्रायश्चित का ढक्कन नहीं था, ప్రాయశ్చిత్తము మూత లేదు, ढक्कन निकाल दिया మూత गया। తీసివేయబడ్డది. वहाँ पे गर्जन के शब्द सुनाई అక్కడ दिए। ఉరుములు ఉన్నవి, दया के प्रति बदले में కనికరానికి బదులుగా गर्जन आ रहे। ఉరుములు ఉన్నవి. परमेश्वर उसका प्रकोप के कटोरे दिख रहे, దేవుని కోపాగ్ని పాత్ర కనిపిస్తుంది. परमेश्वर की कोप की बिजलियां चमक रही, దేవుని కోపపు మెరుపులు కనిపిస్తున్నవి. परमेश्वर के स्वर्गदूतों के हाथ में हंसिया नजर आ रहे, దేవుని దూతల చేతిలో కొడలు కనిపిస్తున్నాయి. परमेश्वर के विपत्ति के कटोरे नजर आ रहे, దేవుని తెగుళ్ళ పాత్రలో గిన్నెలు కనబడుతున్నవి. जो परमेश्वर पृथ्वी पर उंडेलने वाला है। వాటిని దేవుడు భూమి మీద కుమ్మరింపబోతున్నాడు. क्यों परमेश्वर पृथ्वी पर उंडेलेगा? ఎందుకు దేవుడు భూమి మీద కుమ్మరిస్తాడు? क्योंकि परमेश्वर को ఎందుకనగా దేవునికి नया आकाश కొత్త ఆకాశము, और नई पृथ्वी बनाना కొత్త है, భూమిని కట్టాలి. ताकि उसके साथ वो रहे దాంతో ఆయన ఉండాలి, और हम उसके साथ रहे। మనం ఆయనతో ఉండడానికి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो हमारे साथ सदा वास करना चाहता है। ఆయన మనతో ఎల్లకాలం నివాసం कहाँ చేయాలనుకుంటున్నాడు. पर रहेंगे हम लोग, कहाँ निवास करेंगे? మనం ఎక్కడ ఉంటామో, ఎక్కడ నివాసం చేస్తాం? परमेश्वर के वचन में लिखा है దేవుని వాక్యమందు రాసింది, कि यूहन्ना ने యోహాను स्वर्ग से పరలోకం నుండి नए यरूशलेम को उतरते हुए देखा। కొత్త యెరూషలేము దిగి రావడము చూశాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. नए यरूशलेम स्वर्ग से उतरेगा కొత్త యెరూషలేము అనేది పరలోకం నుండి దిగి और ये వస్తది. पृथ्वी नहीं हो जाएंगी, ఈ భూమి అనేది కొత్తదవుతది. और इस पृथ्वी पर ఈ భూమి మీద केवल परमेश्वर और हम लोग रहेंगे। కేవలం దేవుడు మరి మనమే ఉంటాము. और परमेश्वर के वचन में लिखा है మరి దేవుని వాక్యమందు రాసింది, हम लोग वहाँ ना रोना होगा, అక్కడ ఏడుపు ఉండదు, है ना वहाँ दुख होगा, దుఃఖం ఉండదు, ना वहाँ आंसू होंगे, నా కన్నీళ్లు ना ఉండవు, दांतों का पीसना होगा। నా పళ్ళు కొరకడము परमेश्वर ఉండదు. हमारे साथ దేవుడు మనతో, और हम परमेश्वर के మనము साथ। దేవునితో. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यही कारण है ఈ కారణము कि చేతనే वाचा का जो संदूक है నిబంధన మందస్సము हमारे साथ रहना बहुत जरूरी है। మనతో ఉండడం చాలా అవసరము.
हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా इस बात को अगर हम लोग समझ गए, ఈ మాటను మనం అర్థం చేసుకుంటే आज के बाद से नए रीति से ఈ రోజు తర్వాత నూతన విధానంలో हमारे जीवन को మన జీవితాన్ని परमेश्वर से वार्तालाप करने में हम लोग समय बिताएंगे। దేవునితో మాట్లాడడంలో మన సమయాన్ని గడుపుదాం. हमारा शत्रु हमारा कुछ भी नहीं कर सकता, మన శత్రు మనల్ని ఏం చేయడు. सिर्फ वाचा का संदूक हमारे आगे आगे चले। కేవలము నిబంధన మందసం మనం ముందుగా నడవాలి. हमने जो कार्य कल किया, మనం నిన్న దినాన ఏ పనైతే చేశామో वाचा का संदूक जो सादृश हमारे बीच में घूमा, నిబంధన మందసము సాదృశ్యంగా మన మధ్యలో తిరిగింది. कल ही हमने शत्रुओं को हरा दिया, నిన్న దినానే శత్రువును ఓడించాం. कल ही शत्रु तितर बितर हो गए। శత్రుడు చల్లా చెదరైపోయాడు. उसके बाद भी अगर वो लोग उठेंगे, అయినప్పటికీ వాడు లేస్తే 12 लकड़ियों को याद रखना। 12 కర్రలు జ్ఞాపకం ఉంచుకోండి. कितने लकड़ियों को याद रखेंगे? ఎన్ని కర్రలు జ్ఞాపకం ఉంచుకోవాలి? 12 लकड़ियों को याद रखना, 12 కర్రలు జ్ఞాపకం है ఉంచుకోండి. ना। जब लकड़ियां ఆ కర్రలు वाचा के संदूक पर रखी गई, నిబంధన మందసం మీద పెట్టబడినప్పుడు परमेश्वर ने उन्हें बताया, దేవుడు వారికి చెప్పాడు, हारून याजक है, అహరోను యాజకుడు, मैंने उसे ठहराया है, నేను అతన్ని ఏర్పరచుకున్నాను. और उससे बड़ा महायाजक ఆయనకు మించిన ప్రధాన యాజకుడు प्रभु यीशु मसीह है। ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. छड़ी का महत्व वही है। ఆ కర్రకున్న ప్రాధాన్యత అది. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, कि वो हमारा महायाजक है। ఆయన మన ప్రధాన యాజకుడు. वो ऐसा परमेश्वर नहीं जो हमारे परिस्थिति को नहीं जानता। మన పరిస్థితిని తెలియనటువంటి దేవుడు కాడు. कितने दिन उसके लोगों को लोग रुला सकते, ఎన్ని దినాలు తన ప్రజలను ఏడిపిస్తారు, कितने दिन दुख दे सकते, ఎన్ని దినాలు దుఃఖ పెడతారు, कितने दिन उनका खराब करने के लिए कर सकते, ఎన్ని దినాలు వాళ్ళు పాడు చేయాలని మీరు ప్రయత్నిస్తారు, कितने दिन उनको सताएंगे। ఎన్ని దినాలు వేధిస్తారు. सताने वालों के लिए चिंता नहीं करना, బాధించు వారి కొరకు చింతించు. हमारा जिन्होंने बुरा किया उनके लिए चिंता नहीं करना, మనకు ఎవరైతే కీడు చేశారో हमारे వారిని బట్టి साथ చింతించు. अन्याय किए ना उसके लिए भी चिंता नहीं करना, మన పట్ల ఎవరైతే అన్యాయం చేశారో వారిని బట్టి చింతించకు. हमारा बुरा सोचने वाले के लिए भी चिंता नहीं करना, మనకు చెడుగా ఆలోచిస్తున్న వారిని బట్టి చింతించకు. बुराई करने वालों को बुराई करने दो, परमेश्वर का वचन कहता చెడు है। చేయవాని చెడే చేయనిమ్మని దేవుని వాక్యం अन्याय చెప్తుంది. करने वालों को अन्याय करने दो, అన్యాయం परमेश्वर का वचन చేయవాని कहता है। అన్యాయమే చేయనిమ్ము. प्रकाशित वाक्य में लिखा है, ప్రకటన గ్రంథమందు రాయబడి ఉంది. उनका ये काम ही है, వారిది పని అది, उनको वही करने देना है, అదే చేయనివ్వాలి. क्योंकि परमेश्वर ఎందుకనగా దేవుడు हर एक बात का लेखा लेगा। ప్రతి మాటకు లెక్క తీసుకుంటాడు. परमेश्वर के वचन में लिखा है, దేవుని వాక్యంలో రాసింది 22 उसमें 11, 22:11 जो अन्याय करता है वो अन्याय ही करता रहे, और जो मलिन है वो मलिन बना रहे, जो धर्मी है वो धर्मी बना रहे, जो पवित्र है वो पवित्र बना रहे। देख मैं शीघ्र आने वाला हूँ, और हर एक के काम के अनुसार बदला देने के लिए प्रतिफल मेरे पास है। मैं पढ़ो। అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जब हारून जब 12 छड़ी जब वहां पर रखी गई, అహరోను మరియు మిగతా 12 కర్రలు అక్కడ పెట్టబడ్డవి. दूसरे दिन परमेश्वर ने उत्तर दिया, రెండవ దినాననే దేవుడు జవాబిచ్చాడు. लेकिन जिन लोगों ने कुड़कुड़ाया बुड़बुड़ाया और बुरा सोचा, సనిగి గులిగి చెడును తలపోసిన వారు ఎవరైతే ఉన్నారో, पृथ्वी 2 भाग हो गई, భూమి 2 పాయలైంది. और परमेश्वर ने ये आज्ञा दी దేవుడు ఆజ్ఞాపించాడు, कि वे सब पृथ्वी ने उनको निगल लिए। వారందరినీ భూమి మింగివేసింది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. सिर्फ वाचा के संदूक को लेके आगे आगे, वाचा के संदूक के पीछे पीछे चलना, కేవలము నిబంధన మందసం వెనకాల నడవడము, वाचा के संदूक को आगे आगे चलने देना, నిబంధన మందసాన్ని ముందుగా నడవనివ్వాలి. अब हमारे शत्रुओं को पीछे मजे से आने देना। మన శత్రువులను ఆనందంతో వెనకాల రానివ్వు. एक बात हमारे जीवन में सीखना, ఒక మాటను మన జీవితంలో నేర్చుకోండి. शत्रु कितना भी सामर्थ्य हो, శత్రువు ఎంత శక్తివంతమైన వాడే కావచ్చు, गिराने वाले कितने भी बलवान हो, పడదోయి వాడు ఎంత బలవంతులైన కావచ్చు, कभी हमारे हृदय को ठेस नहीं लगने देना। ఎప్పటికైనా మీ హృదయానికి అభ్యంతరం కలగనివ్వకు. क्यों? ఎందుకు? क्योंकि हमारा परमेश्वर प्रतिफल देने वाला మన परमेश्वर। దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. जितना बुरा सोचेंगे, ఎంత కీడు తలస్తావో, जितना बुरा करेंगे, ఎంత కీడు చేస్తావో उसका प्रतिफल उनको उतना ही मिलते जाएगा। అంతగానో వారికి ప్రతిఫలం దొరుకుతుంది. गढ़ने दो, बहुत झूठ गढ़ने दो, ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పని,
बहुत अन्याय करने दो। ఇంకా అన్యాయం చేయని. परमेश्वर के वचन में लिखा अन्याय करने वाला अन्याय ही करते रहे, దేవుని వాక్యంలో రాయబడింది అన్యాయం చేయవాని చేయనిమ్ము, मलिनता करने वाला मलिन ही करते रहे, అపవిత్రంగా ఉండేవాని అపవిత్రంగానే ఉండే, बुरा सोचने वाला करने दे। చెడు ఆలోచించవాని చెడు ఆలోచించనిమ్ము. हमको एक ही मालूम है, మనకు ఒకటే తెలుసు, संदूक हमारे आगे आगे మందసం మన ముందు ముందుగా, और हम संदूक के पीछे మేము पीछे। మందసం వెనకాల. जब संदूक आगे आगे चलेगा, మందసం ముందు నడిచినప్పుడు हमारा परमेश्वर ऐसा परमेश्वर है, మన దేవుడు ఇలాంటి దేవుడు, है ना। इजरायलियों के शत्रुओं को ఇజ్రాయేలీల శత్రువులను घोड़ों समेत रथों समेत గుర్రాలతో రథాలతోను समुद्र में उसने पटक दिया करके लिखा है। సముద్రంలో పడవేశాడు. शत्रुओं को पटकने का काम सेनाओं का यहोवा का है। శత్రువులను పడగొట్టే పని సైన్యములకు అధిపతియగు యెహోవా పని. हमारा काम है, మన పని ఏంటంటే परमेश्वर के वचन में ऐसा लिखा है, దేవుని వాక్యం ఈ విధంగా రాసింది, जब लोग तुम्हारा बुरा सोचे, बुरा करे, ప్రజలు నీ విషయమై చెడు చేసి చెడు ఆలోచించినప్పుడు, बुरा चाहे, చెడు కోరినప్పుడు, जो भी करे, ఏది చేసినా तब तुम आनंदित और मगन होना। అప్పుడు నీవు సంతోషించి ఆనందించము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मैंने उसमें एक और एक्स्ट्रा ऐड कर दी, అందులో ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేశాను నేను. है ना। मिकल क्या करी? మికాలు ఏం చేసింది? कौन थी मिकल? మికాలు ఎవరు? दाऊद की पत्नी थी। దావీదు భార్య. वो क्या, दाऊद क्या किया? దావీదు ఏం చేసిండు? परमेश्वर के संदूक के सामने वो तन मन से नाच रहा था। దేవుని మందస్సము ఎదుట ఆయన పూర్తిగా అనగా తన శరీరంతో మనస్సుతో ఆయన నాట్యమాడాడు. वो दौड़ कर आई ఆమె పరిగెత్తుకొని వచ్చి और उससे कहने लगी, ఆయనతో అన్నది, पागल है क्या? పిచ్చోడివా, तू राजा है क्या? నువ్వు రాజువేనా, तेरा इमेज है क्या? నీకేమన్నా तू ప్రతిష్ట क्या ఉందా? कर रहा? నువ్వు ఏం तेरे చేస్తున్నావు? कपड़े का होश है क्या? నీ మీద బట్ట, నీ శరీరం మీద दासियों బట్టలు के ఉన్నాయా सामने లేవా? तू नाच रहा क्या? ఈ దాసులు ఎదుట నీవు ఎగురుతున్నావా? उसने क्या उत्तर दिया? ఆయన ఏమని జవాబిచ్చాడు? हाँ, मैं पागल ही हूँ, అవును నేను పిచ్చోనే, मैं और नीच हो जाऊंगा, నేను ఇంకా హీనుడనవుతాను, और नीचता से मैं नाचूंगा, ఇంకా హీనతతో నేను ఎగురుతాను. क्योंकि मेरे जीवित परमेश्वर ने मुझे ऊंचा उठाया है, సజీవం గల దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు, मेरे जीवित परमेश्वर ने मुझे बरकत दी है, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, मेरे जीवित परमेश्वर ने ऊंचे स्थान पे నా रखा है, సజీవమైన దేవుడు నన్ను ఉన్నతమైన స్థలంలో मेरा ఉంచాడు, जीवित परमेश्वर मेरे साथ है, నా సజీవమైన దేవుడు నాకు తోడై ఉన్నాడు. तो मेरे परमेश्वर के लिए मैं और निश्चिता से नाचूंगा। నా దేవుని కొరకు ఇంకా హీనతతో నేను यीशु ఎగురుతాను. मसीह ने कहा, जब तुम्हारे लिए कोई बुरा सोचे, बुरा समझे, యేసుక్రీస్తు అన్నాడు, ఎవరైనా నీ కొరకై చెడు ఆలోచించి చెడు చేస్తే तो आनंदित और मगन होना। ఆనందించి సంతోషించు. मैं बोल रही आनंदित भी होना, నేను అంటున్నాను, ఆనందించు, मगन भी होना, సంతోషించు, हर बुरा वातावरण के लिए ఇంకా చెడు వాతావరణం కొరకు वाचा के संदूक के सामने नाट्य करना। నిబంధన మందస్సము ఎదుట నాట్యమాడము. तो हमारा विलाप जो है नृत्य में बदल जाएगा। అప్పుడు మన దుఃఖము నాట్యములోనికి మారుతుంది. बुरा मानना ही नहीं, చెడు అనుకోవద్దు, बुरा लगाना ही नहीं, చెడు అనిపించుకోవద్దు. क्योंकि वाचा का संदूक एक बार उठ जाए, నిబంధన మందస్సం అనేది ఒకసారి లేచి నడుస్తే वो उसका काम है। అది తన పని. हमारा काम है మన పని ఏంటిది? अपना निवास स्थान। మన నివాస స్థలం. क्यों क्यों हमारे निवास स्थान को संभाल के रखना है? ఎందుకని మన నివాస స్థలాన్ని కాపాడుకోవాలి? पृथ्वी पर मनुष्य जाति, భూమి మీద మనుష్య జాతి हमने देखा 3 भाग में बना है, మనం చూసాం 3 భాగాలుగా ఉన్నాడు. आंगन, ఆవరణం, पवित्र स्थान, పరిశుద్ధ స్థలము, अति पवित्र అతి स्थान। పరిశుద్ధ స్థలము. आंगन क्या है हमारा? ఆవరణం ఏంటిది? మనది शरीर, శరీరము. పరిశుద్ధ परिशुद्ध స్థలము स्थान, ప్రాణం, प्राण, अति पवित्र स्थान, అతి పరిశుద్ధ స్థలము आत्मा। ఆత్మ అయి अब ఉంది. हम क्या बन गए? ఇప్పుడు మనం ఏం చేద్దాం? मंदिर बन गए। మనం ఆలయమయ్యాం. परमेश्वर ने हमको मंदिर कहा, దేవుడు మనల్ని ఆలయం అన్నాడు. हम मंदिर है, మనం ఆలయమై ఉన్నాం. परमेश्वर का निवास स्थान हम में होना है। దేవుని నివాస స్థలం మనందు ఉండాలి. ये जो मंदिर है, ఈ మందిరము परमेश्वर के भवन से जुड़ा रहना बहुत जरूरी है। దేవుని మందిరంతో అంటుకొని ఉండడం చాలా అవసరం. कल सुंदर बात हम लोग ने देखे चाबी के बारे में, నిన్న దినాన తాళపు చే విషయమై చూసాము है ना, చక్కగా. कि मिलकर रहना, चर्च उसका मतलब क्या है? కలిసి ఉండడము, సంఘము అంటే దానికి అర్థం ఏంటిది? सबको मिलकर ही परमेश्वर ने क्या दिया? అందరినీ కలిపి దేవుడు ఏం చేశాడు? चाबी दिया। తాళపు చెవిచ్చాడు. परमेश्वर के कलीसिया के साथ भी एक दूसरे से क्या हमको कनेक्ट है, हमारे देह को परमेश्वर के कलीसिया से कनेक्शन है। దేవుని సంఘంతో మన దేహానికి, మన శరీరానికి సంబంధం అనేది ఉంది. और हम दोनों को मिलकर మనం ఇద్దరం కలిసి स्वर्ग में जो मंदिर है పరలోకమందు ఏ ఆలయం అవుతుందో उसको कनेक्शन है। దానికి సంబంధం ఉంది.
हालेलुया। హల్లెలూయా. हम एक दूसरे से जुड़े हुए हैं మనం ఒకరినొకరితో అంటుకొని ఉన్నాం. और ये एक दूसरे की दोस्ती नहीं टूटना चाहिए, మరి ఈ ఒకరొకరి మిత్రత్వము తెగిపోవద్దు. एक दूसरे का वार्तालाप नहीं टूटना ఒకరితో चाहिए, ఒకరు మాట్లాడుకునే సంబంధం एक తెగదు. दूसरे की संगति नहीं टूटना ఒకరితో चाहिए। ఒకరు ఇంకా ఉన్న సహవాసం తెగిపోవద్దు. तब हम लोग नए आकाश और नई पृथ्वी में प्रवेश कर पाए। అప్పుడు మనము కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి ప్రవేశిస్తాం. जब तक हम लोग हमारे स्वरूप के महत्व को, वैल्यू को नहीं समझेंगे, ఎంత మట్టు వరకైతే మన స్వరూపానికి ఉన్నటువంటి విలువను తెలుసుకోమో तब तक वहां पहुंचने के लिए हमको बहुत सारे रुकावटों का कारण। అక్కడికి చేరుకోవడానికి చాలా ఆటంకాలు వస్తాయి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारा हृदय रूपी मंदिर మన హృదయం అనే ఆలయము परमेश्वर के भवन से जुड़ा है, దేవుని మందిరంతో అంటుకొని ఉంది. और यहाँ का जो मंदिर है, మరి ఈ మందిరము ఈ जो ఆలయము पिता का घर है, తండ్రి ఇల్లు वो यहाँ से स्वर्गीय मंदिर से जुड़ा हुआ है। ఇక్కడ నుండి పరలోక ఆలయముతో అంటుకొని ఉంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उन्होंने बहुत बार देखे हनन्याह सफेरिया जो थे, అననీయ సఫీరా విషయమే మనందరికీ తెలుసు. वो परिवार में थे, వారి కుటుంబంలో ఉంటుంది. उनका देह पवित्र आत्मा का मंदिर, వారి దేహము పరిశుద్ధాత్మని उनका हृदय ఆలయం. क्या था? पवित्र आत्मा का मंदिर, पवित्र आत्मा का मंदिर। పరిశుద్ధాత్మని ఆలయము. वो लोग कहाँ गए? कलिसिया में गए, వారు ఎక్కడికి వెళ్ళారు? సంఘానికి వెళ్ళారు. पिता के घर में गए, తండ్రి ఇంటికి వెళ్ళారు. वहाँ बहुत सारे प्रॉब्लम्स हुए उनके అక్కడ साथ। చాలా సమస్యలు వచ్చాయి. पतरस उनसे बातचीत किया, పేతురు వారితో మాట్లాడాడు. क्या तुमने इतने में बेचा? మీరు ఇంతకీ అమ్మారా? क्या तुमने इतने में बेचा? ఇంతకీ అమ్మారా? है ना? उन्होंने क्या किया? వారు ఏం చేశారు? परमेश्वर के दास से झूठ बोला। దేవుని దాసునితో అబద్ధం ఆడారు. जैसे ही परमेश्वर दास से झूठ बोला, ఏ విధంగానైతే దేవుని దాసునితో అబద్ధం ఆడారు, परमेश्वर के वचन में लिखा है దేవుని వాక్యంలో రాసింది कि एक के बाद एक वो तुरंत गिर के उनकी मृत्यु हो गई। అక్కడే ఒకరి తర్వాత ఒకరు పడిపోయి చనిపోయారు. कहाँ से आई उनको मृत्यु? ఎక్కడి నుండి వచ్చింది వారికి మరణం? पतरस ने उनको कुछ किया क्या? పేతురు ఏమైనా చేశాడా వారికి? किसी ने उनको मारा क्या? ఎవరైనా చంపారా? किसी ने कुछ उनको बोला क्या? ఎవరైనా ఏమైనా అన్నారా? कहाँ से आई वो मृत्यु? ఆ మరణం ఎక్కడి నుండి వచ్చింది? स्वर्ग से आई। పరలోకం నుండి. स्वर्ग में भी एक मंदिर है, పరలోకములో ఒక ఆలయం ఉంది. एक समय है वो हमारे लिए, सबके लिए खोला जाएगा। ఒక సమయం ఉంది మన అందరి కొరకు అది తెరవబడుతుంది. इसलिए परमेश्वर के वचन में लिखा है, అందుకని దేవుని వాక్యంలో రాసింది परमेश्वर దేవుడు अपने ऊंचे निवास स्थान से తన ఉన్నతమైన నివాస స్థలం నుండి मनुष्य को धरती पर देखता है, భూమి మీద ఉన్న మనుషుని చూస్తాడు, उन्हें निहारता है, కన్నువేసి उन्हें చూస్తాడు, परखता है, వారిని పరీక్షిస్తాడు, उनको छुड़ाता है వారిని విడిపిస్తాడు, और उनकी सुधि लेता है। వారిని అన్ని విధాలుగా చూసుకుంటాడు. वहां के मंदिर से वो नीचे निगरानी करता है। అక్కడి ఆలయంలో నుండి కిందికి చూస్తున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरा ये मंदिर कैसा है నా ఈ మందిరం ఎలా ఉంది? और मेरा ये मंदिर कैसा? నా ఈ మందిరం ఎలా ఉంది? क्योंकि परमेश्वर ने बोला, దేవుడు అన్నాడు, तुम अपने नहीं हो, నీవు నీ సొంత వాడవు కావు, तुम दाम देकर मोल लिए गए हो, నీవు వెళ్ళ చెల్లించి కొనుక్కోబడిన వాడవు. तो हमको ये अधिकार नहीं है అప్పుడు మనకి ఏ అధికారం లేదు कि परमेश्वर के मंदिर को हम खराब करें। దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి. परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, जो मेरे मंदिर को खराब करेगा ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే मैं उसको खराब करूं। నేను వాని పాడు చేస్తాను. शरीर के बारे में, శరీరం విషయం, हृदय के मंदिर के बारे హృదయం అనే ఆలయం में। విషయం. अगर तुम मेरे मंदिर को खराब करोगे మీరు నా ఆలయాన్ని పాడు చేస్తే तो मैं तुम्हें खराब करूं। నేను మిమ్మల్ని పాడు చేస్తాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो आंगन ఆవరణం पवित्र स्थान, పరిశుద్ధ స్థలం, अति पवित्र అతి स्थान। పరిశుద్ధ స్థలం. हो सकता हम लोग आंगन में ही है, కావచ్చు మనం ఆవరణలోనే ఉన్నామేమో. हमारी आत्मिक स्थिति आंगन तक ही है। మన ఆత్మీయ స్థితి ఆవరణం మట్టి వరకే ఉందా? हो सकता हमारा आत्मिक स्थिति पवित्र स्थान तक ही మన है। ఆత్మీయ స్థితి పరిశుద్ధ స్థలం వరకు ఉందా? लेकिन प्रभु यीशु मसीह ने हमारे लिए కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు वाचा के संदूक के पास जाने के लिए నిబంధన మందసము దగ్గరికి వెళ్ళడానికి जो पर्दा था ఏ తెర ఉండనో उसको दो भाग कर दिया, దాన్ని రెండు భాగాలుగా చేశాడు. ताकि व्यक्तिगत रीति से వ్యక్తిగత విధానములో हरेक विश्वासी और हरेक भक्त का ये कर्तव्य है ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి భక్తుని కర్తవ్యం ఏంటంటే कि वाचा के संदूक के पास जाके वो वार्तालाप करे। నిబంధన మందసము దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి. अगर वार्तालाप नहीं करेंगे, మాట్లాడకపోతే अगर हम लोग अपने मन के निर्णयों के साथ अगर हम लोग चलेंगे, మన హృదయ నిర్ణయాల ప్రకారం మనం నడుస్తే, अगर परमेश्वर के मंदिर के एक 3 कनेक्शनों को अगर हम लोग तोड़ेंगे, దేవుని మందిరానికి ఉన్న ఈ 3 సంబంధాలు తెంపుకుంటే,
कहीं ना कहीं वो गैप शैतान को नजर आएगा। ఎక్కడో కాడ ఆ గ్యాప్ సాతానునికి కనబడుతుంది. हर समय शैतान गैप को देखता है। ప్రతి సమయాన సాతానుడు గ్యాప్ చూస్తాడు. जैसे ही उसको गैप मिलेगा ఏ విధంగానైతే మనకి అక్కడ గ్యాప్ దొరుకుతుందో वो प्रवेश करेगा వాడు ప్రవేశిస్తాడు. और प्रवेश करके ప్రవేశించి वो स्थिति में लेकर जाएगा। ఆ స్థితిలోనికి తీసుకెళ్తాడు. उसको मालूम है మనకి తెలుసు ये नए आकाश और नई पृथ्वी में प्रवेश न कर पाए, మీరు కొత్త ఆకాశం కొత్త భూమిలో ప్రవేశించదు. उसके पहले सब कुछ खत्म कर। దానికంటే ముందు అన్ని సమాప్తం చేయాలి. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हो सकता है ये बात हमारे को बिल्कुल सरल लग रही, ఈ మాట మనకు చాలా సులువుగా అనిపిస్తుందేమో, लेकिन जिस दिन ये पृथ्वी पिघलने लगेंगी కానీ ఎప్పుడైతే భూమి లయం అవడం ప్రారంభిస్తుందో तब भय हमारे अंदर छा जाएगा। అప్పుడు భయము మనలోన तब ఆవరించుకుంటది. बचाने वालों को हम लोग पुकारेंगे, అప్పుడు మొత్తుకు కేకలు వేస్తా మొరపెడతాము కాపాడమని. तब ये प्रायश्चित का ढक्कन काम नहीं करेगा, అప్పుడు ఈ ప్రాయశ్చిత్తము మూత పని చేయదు. क्योंकि ऑलरेडी प्रायश्चित का ढक्कन वहां नहीं है। మొదటి నుండే ప్రాయశ్చిత్తము మూత అక్కడ లేదు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अभी ये समय है, ఇదే సమయము, ये समय में काम करना हमें बहुत ఈ సమయంలో పని చేయడం చాలా అవసరం. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. देखो नबूकदनेस्सर सारे पात्रों को अपना बंधुआई में ले जाने के बाद भी నెబుకద్నెజర్ ఆ పాత్రలన్నింటినీ తన బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాతను राजाओं का राजा प्रभुओं का प्रभु यीशु मसीह, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు उसका कोई भी कुछ नहीं कर सकता। ఆయనకు ఎవరు ఏమి చేయలేదు. दागोन देवता उनके मुंह गिर गया, दागोन देवता उनके मुंह गिर गया, దాగోను దేవత బోర్లపడ్డది. क्योंकि एकमात्र परमेश्वर सेनाओं का यहोवा आकाश और पृथ्वी को बनाने वाला वो हमारे संग और साथ रहता है। ఆకాశమును భూమిని చేసినటువంటి యెహోవా దేవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. तो बहुत सारे बातें हम लोगों ने इन 7 दिनों में देखे, అనేక మాటలను మనం 7 దినాల్లో చూసాం. और सारे बातों में परमेश्वर ने हमको एक बात को सिखाया। వాటన్నిటిలో దేవుడు ఒక మాటను మనకు నేర్పించాడు. वाचा का संदूक, నిబంధన మందసము, उसकी उपस्थिति, దాని సన్నిధి, उसकी महिमा उठा ली नहीं जाना चाहिए। ఆయన మహిమ తీసుకోబడకూడదు. वाचा का संदूक हमारे आगे आगे चलना चाहिए, నిబంధన మందసం మనం ముందు ముందుగా నడవాలి. हम उसके पीछे पीछे अगर जाएंगे మనం దాని వెనకాల వెళ్ళాలి. सारे कार्य वाचा का संदूक करेगा। ఇవన్నీ పనులన్నిటినీ నిబంధన మందసము और చేస్తుంది. जो हमारे जो तीनों क्षेत्र को हम लोग ने देखे, మన 3 వర్గాలు మనం చూసుకున్నాం. एक दूसरे से हम लोग जुड़े हुए हैं। ఒకరితో ఒకరం అంటుకొని ఉన్నాం. हमारा देह रूपी मंदिर మన దేహం అనే ఆలయము पिता के घर से जुड़ा है, తండ్రి ఇంటి నుండి और సంబంధించింది. पिता का घर जो है తండ్రి ఇల్లు ఏదైతుందో स्वर्गीय मंदिर से जुड़ा हुआ है। పరలోక ఆలయంతో అంటుకొని ఉంది. और हम सब मिलकर మనమందరం కలిసి एक दिन ఒక దినాన एक दूसरे के साथ रहने वाले हैं। ఒక్కరితో ఒకరం ఉండబోతున్నాం. हालेलुया హల్లెలూయా हालेलुया।